నిన్న టాపిక్ ఏంటి చెప్పింది? నిన్న టాపిక్ డేటా స్క్రిప్ట్. Web browser creation, web browser creation and click some different activities and properties గురించి. ఓకే, సో నిన్న ప్రాపర్టీస్ ప్యానల్ అండ్ రైట్ ప్రాపర్టీస్ ప్యానల్ గురించి చూసుకున్నాం, మనం యాక్టివిటీస్ ప్యానల్ గురించి చూసుకున్నాం. ఓకే, సో టుడే టుడే సెలెక్టర్స్ గురించి చూసుకున్నాము. సెలెక్టర్స్ ఇస్ ఓకే, సెలెక్టర్స్ అంటే ఏంటంటే ఈ సెలెక్టర్స్ అసలు చూడలేదు కదా. ఓకే, సెలెక్టర్స్ అంటే ఏంటంటే ఇన్ UI path we have a concept called selectors. Okay, what do you mean by selector? అంటే సెలెక్టర్ ఇస్ అడ్రస్ ఆఫ్ ద UI ఎలిమెంట్. యూజర్ ఇంటర్ఫేస్ లో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, ఏ ఎలిమెంట్ అయినా కానీ ఓకే, దాని యొక్క అడ్రస్ ని సెలెక్టర్ అంటారు. ఓకే, let's take anything. Okay, సో ఇక్కడ ప్రతిదీ UI ఎలిమెంట్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఎలిమెంట్స్ కనపడుతున్నాయి కదా, ఇమేజ్, టెక్స్ట్ బాక్స్, బటన్, లింక్, ఓకే, సో పారాగ్రాఫ్, హెడర్, ఎవ్రీథింగ్. ఓకే, ప్రతిదీ కనపడుతుంది కదా. సో దాని అన్నిటిని యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ అంటాం, UI ఎలిమెంట్స్. ఓకే, ఈచ్ UI ఎలిమెంట్ కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ని మనం ఆ అడ్రస్ ని ప్రాపర్ గా ఇవ్వటమే what is that selector. Okay, so let us check ఏదైనా ఆబ్జెక్ట్ చెప్పండి. సో రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ which is you are seeing now. ఒక ఆబ్జెక్ట్ పేరు చెప్పండి. ఆబ్జెక్ట్ అంటే రియల్ టైం ఏంటంటే మీకు ఏం చుట్టుపక్కల ఏం కనిపిస్తుందో అది ఒక వర్డ్ చెప్పండి. ఒక ఐటమ్, ఒక ఇమేజ్. ఆనంద్, హలో. కూలర్. కూలర్. ఓకే, కూలర్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంకొకటి చూసుకుంటే ఏదన్నా టేబుల్. ఓకే, సో ఇవి ఒక ఆబ్జెక్ట్స్ అయితే. సో ఆబ్జెక్ట్స్ అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా, ఈ యాక్టివిటీ హ్యావింగ్ ద ప్రాపర్టీస్ అని. ఇట్లా కూలర్ హ్యావింగ్ ద ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? కూలర్ హ్యావింగ్ ద ప్రాపర్టీస్. ఓకే, దీన్ని మనం ట్యాగ్ అంటున్నాం. ఓకే, సో సెలెక్టర్ అనేది వీటి కాంబినేషన్ లో ఉంటుంది అన్నమాట. వీటి కాంబినేషన్ ఒక లెస్ దాన్ గ్రేటర్ దాన్ లో ఉండి ఒకటి ఏదైనా పెడితే దీన్ని ట్యాగ్ అంటున్నాం. ఇదేం ట్యాగ్? ట్యాగ్. ఇది టేబుల్ ట్యాగ్. సపోజ్ సురేష్ అన్నాను, సో దిస్ ఇస్ అ సురేష్ ట్యాగ్. ఓకే, ఓకే, human tag. Person tag. Office tag. Okay, so like this. So laptop tag. Okay. ఆఫీస్ చూసుకుంటే ప్రతి ట్యాగ్, సో ఆ ట్యాగ్ లో లెస్ దాన్ ముందర, సో ఈ ట్యాగ్ లో ఉన్న ఒక ఫస్ట్ వర్డ్ ని ట్యాగ్ అంటాం. ఇదేం ట్యాగ్? ఆఫీస్ ట్యాగ్. ఓకే, పర్సన్ ట్యాగ్, లైక్ దట్. ఓకే, సో ఈ ట్యాగ్ లో ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ప్రాపర్టీస్ వచ్చేసరికి అట్రిబ్యూట్స్ అనొచ్చు. ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్, ఫీల్డ్స్, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ మాత్రమే. ఓకే, ఆఫీస్ కి వాట్స్ ద నేమ్ ఆఫ్ ద ఆఫీస్? ఓకే, number of employees. Okay, so when
ఇంకేముంటాయి ఆఫీస్కి మీరు ఉండండి, ఇంకేమైనా ఉంటాయి గెస్ట్ చేసి ఆఫీస్ ట్యాగ్ ప్రాపర్టీస్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఇక్కడ లాస్ట్ లో ఆటోమేటిక్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, దీని క్లోజింగ్ అంటారు. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ని వాడతాం సెలెక్టర్స్ లో, ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. బట్ సో ఈ స్లాష్ అండ్ గ్రేటర్ దాన్ ఉంటే దాన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ప్రతి సబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్ కి వాల్యూ ఉన్నాయి, వాల్యూకి మళ్ళీ డేటా టైప్. సో ఇది ఇంటీజర్ డేటా టైప్. సో ఓకే, లెట్స్ ఫర్గెట్ అబౌట్ ద డేటా టైప్. వాల్యూస్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ద ట్యాగ్స్ ని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్, సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ద పర్సన్. ఓకే, ఏజ్ ఆఫ్ ద పర్సన్. Okay, city of the person, where they are living. Okay, height of the person. Okay, సింగిల్ కోట్ లో మనం ఇస్తున్నాం, సింగిల్ కోట్స్ ప్రతిదీ సింగిల్ కోట్ లో ఇస్తున్నాం వాల్యూస్ ని చూడండి. ఓకే, టేబుల్ అన్నా కానీ ఏమొస్తాయి, హైట్ వీటు ఇట్లా వస్తాయి కదా, కంపెనీ ఇవన్నీ అట్లనే ట్యాగ్స్ వస్తున్నాయి కదా. ఈ ట్యాగ్స్ కి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, సెలెక్ట్ చేసిన ట్యాగ్స్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసిన ట్యాగ్స్ కి? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 2 ఉన్నాయి. ఓకే, నేమ్ అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. దీనికి ఎన్ని ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 4 attributes. This is an attribute name. What is the name? And this is a value. Okay, this is an attribute. This is an attribute. Okay, age and 90. This is an attribute. City is an attribute, and Chennai is a value. So height is an attribute. Okay, దాకా అర్థమైంది కదా మీకు? ఓకే, నౌ మనము ఏం చేద్దామంటే కాంబినేషన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్. కాంబినేషన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ద ట్యాగ్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్, ఇట్ ఈస్ అంటే హైరార్కీ లాగా ఉంటుంది అనమాట. హైరార్కీ లాగా అంటే డ్రీ నేమ్. ఓకే, మీకు ఇవ్వాలి, ఇది ఒక ట్యాగ్ కదా. దీని కింద ఇదేంటిది, హైరార్కీ. ఒక అడ్రస్ రాసాం అనుకోండి, ఇది లెటర్ మీద ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. Okay, so this is a combination of the single one. So single one కానీ, సో సింగిల్ వన్ అనుకోండి, ఈ సింగిల్ వన్ అంటే ఇండియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. సపోజ్ ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఏం సెలెక్ట్ అవుతుంది, ఏపీ మాత్రమే. సో జస్ట్ ఇమాజిన్ ద ఇండియా మ్యాప్. ఓకే, ఎలా అయితే వరల్డ్ మ్యాప్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒక ఇది మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వరల్డ్ మొత్తం మీద ఇండియా మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే, సెలెక్షన్ లో. ఓకే, జస్ట్ యువై ఎలిమెంట్స్ ఇవన్నీ జస్ట్ మీరు సెలెక్టర్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి. కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఏం సెలెక్ట్ అవుతుంది, ఇండియాలో ఉన్న ఏపీ అనేది సెలెక్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇట్లా చూసుకుంటే ఇండియాలో ఉన్న ఏపీలో ఉన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. హోల్ వరల్డ్ అంటే ఫుల్ వెబ్ పేజ్ లో మనకి ఇండియా ఉంది, ఇండియా చూసుకుని దాని లోపలికి వెళ్ళి స్టేట్ చూసుకుని ఏపీ స్టేట్ లోపల డిస్ట్రిక్ట్ చెక్ చేసుకునేది. ఓకే, దెన్ ఇక్కడ సేమ్ విలేజ్ లెవెల్లో సెలెక్ట్ అవుతుంది, అంతేనా? ఓకే, ఇది కాంబినేషన్ ఆఫ్ హైరార్కియల్ అంటే ఒక లెవెల్లో కాంబినేషన్ లో మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకసారి దీనికి వెళ్ళేసి ఏదో ఒక ఎలిమెంట్ ఒకటి తీసుకుందాం. సో సెలెక్ట్ చేసుకోవడానికి లెట్ us take a క్యాల్కులేటర్ ఓపెన్ చేసాం. ఓకే,
స్టాండర్డ్ క్యాలిక్యులేటర్. ఓకే, మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేయగానే అది సెలెక్టర్ ఆటోమేటిక్ ఇండికేట్ చేయగానే ఎడిట్ సెలెక్టర్ వస్తే మనకి సెలెక్టర్ దొరుకుతుంది. ఇక్కడ ఈ సెలెక్టర్ చూడండి, గమనించండి, మీకు ఏమన్నా కొత్తగా ఉందా, ఇది అర్థమవుతుందా, ఈ సెలెక్టర్ అర్థమవుతుందా ఆఫ్టర్ సీయింగ్ దట్ ఎగ్జాంపుల్? ఒకసారి గమనించండి. ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? Tags 4 tags total. 4 tags ఉన్నాయి. టోటలీ 4 tags ఉన్నాయి. ఓకే, సో ఈచ్ ట్యాగ్ కి మళ్ళీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందాక మనం చూసుకున్నదే ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్. ఆఫీస్ లో నేమ్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నాయి కదా, అలానే ఇక్కడ కూడా చూడండి, ఆటోమేటెడ్ ఐడి ఒక ప్రాపర్టీ, ఒక అట్రిబ్యూట్. ఓకే, క్లాస్ ఒక అట్రిబ్యూట్. ఓకే, నేమ్ ఒక అట్రిబ్యూట్. ఓకే, సో దీంట్లో ఎన్ని ఉన్నాయి అట్రిబ్యూట్స్? ఇక్కడ చూసుకుంటే టైటిల్లో దాంట్లో 3 ఉన్నాయి కదా. Yes. 3 attributes. UI అన్నది హైరార్కికల్ యూజ్ చేశారు కదా, UI అన్న ట్యాగ్ ని. అలా కాదు, మీరు జస్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు దీని యొక్క కాంబినేషన్ మనం ఎట్లా చూసుకున్నాము, ఇలా దీని తర్వాత ఇది వచ్చింది. ఓకే, హైరార్కికలే, బట్ యూఐఏ దీని తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైలైట్ చేస్తున్నాను, హైలైట్ చేసిన 9 సెలెక్ట్ అవుతుంది కదా. ఈ 9 అనేది తీసేద్దాం. లాస్ట్ది అంటే విలేజ్ అనేది తీసేసాను అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ వ్యాలిడేట్ చేశాను, హైలైట్ చేశాను, ఏం సెలెక్ట్ అవుతుంది? అర్థమవుతుంది మీకు? అంటే నెంబర్ సెలెక్ట్ అవుతుంది, మండల్ సెలెక్ట్ అవుతుంది అనుకోండి. ఆ ప్యాడ్ కూడా నంబర్ ప్యాడ్ కూడా తీసేసాను. ఓకే, మళ్ళీ వ్యాలిడేట్ చేశాను, ఎక్కడ దాకా సెలెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ దాకా సెలెక్ట్. బాగా గమనించండి మీరు. క్యాలిక్యులేట్ మొత్తం వితౌట్ హెడర్, వితౌట్ టైటిల్స్. ఓకే, అదే టైటిల్ బార్ సెలెక్ట్ అవ్వట్లేదు, చూసారా? టైటిల్ బార్ సెలెక్ట్ అవుతుంది, మళ్ళా వ్యాలిడేట్ చేస్తున్నాను చూడండి, గమనించండి. ఇప్పుడు టైటిల్ బార్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకేనా? ఓకే. ఇది కూడా తీసేస్తే ఇప్పుడు ఇది పేరెంట్ హోల్ విండో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఉంటుంది సెలెక్టర్. జస్ట్ ఏం లేదు, చాలా సింపుల్. సెలెక్టర్ లో ట్యాగ్స్ ఉంటాయి, ఇట్లా 1 by 1 ఉంటాయి సెలెక్టర్ లో ట్యాగ్స్. ఇది ఎగ్జాంపుల్, ఇది తీసుకోండి మీరు. ఇది పేరెంట్. దీని లోపల సపోజ్ ఇక్కడ దాకా చూసుకుంటే, ఇక్కడ నుంచి మండల్లో చాలా విలేజెస్ ఉంటాయి కదా. ఓకే, ఇంకో విలేజ్ నేమ్ పెట్టుకుంటే సపోజ్ 9 ఉంది, 9 1 అన్నాను. ఓకే, 1 అని ఇక్కడ 1 ఇచ్చిన నంబరు, 1 ఇచ్చాను. సో వ్యాలిడేట్ చేస్తే ఐడెంటిఫై చేసేటప్పుడు వేరే ఇచ్చాము, బట్ చూడండి 1 అలా. ఓకేనా? ఐడెంటిఫై చేసేది కాదు మనకు కావాల్సింది. ఓకే, సో ఈ సెలెక్టర్ అర్థమైతే దీన్ని మనం మోడిఫై చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ సెలెక్టర్ లో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాపర్టీస్ తీసుకోవచ్చు, ఏ ప్రాపర్టీస్ తీసుకోకూడదు అని తెలుసుకోవాలన్నమాట. ఏ ప్రాపర్టీస్ తీసుకోవచ్చు, ఏ ప్రాపర్టీస్ అంటే ఇది. ఓకే, ఈ యాట్రిబ్యూట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని తెలుసుకోవాలి మనం. ఓకే, సో దీంట్లో మెయిన్ దీని మీద మీరు జస్ట్ ప్రతిసారి మీరు ఇండికేట్ చేసేటప్పుడల్లా సెలెక్టర్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే, సో ఎట్లా ఉంది, బాగుందా, ఏదన్నా ఇప్పుడు వర్క్ అయ్యి తర్వాత వర్క్ అవ్వకుండా ఉండిద్దా, లేకపోతే ఈ సిస్టమ్ లో వర్క్ అయ్యి నెక్స్ట్ వేరే సిస్టమ్ లో మూవ్ చేస్తే ప్రాజెక్ట్ ని వర్క్ అవ్వదా. మీరు ఎప్పుడు మీకు ఉండాల్సిన గోల్ ఏంటంటే, యూ హ్యావ్ టు బిల్డ్ ద డైనమిక్ సెలెక్టర్. డైనమిక్ సెలెక్టర్ అంటే ఏంటి? ఎప్పుడైనా వర్క్ అవ్వాలి. ఓకే, సో మీరు ప్రొడక్షన్ లో పెట్టినారా వర్క్ అవ్వాలి. సో అట్లాగనమాట. ఇప్పుడు వర్క్ అవటం మాత్రమే కాదు, ఏ సిచ్యువేషన్ అయినా వర్క్ అవ్వాలి.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే, సో ఇప్పుడు సపోజ్ టైమిన్ ఒంగోలు అన్నాను. ఒంగోలు అన్న తర్వాత దీంట్లో ఇండికేట్ చేసి ఇది ఇండికేట్ చేశాను. ఓకే, సో దీనికన్నా ముందులా మనకి యుఐ ఎక్స్ప్లోరర్ అని ఉంది పైన. యుఐ ఎక్స్ప్లోరర్ అంటే యుఐ ఎక్స్ప్లోరర్ అనేది ఒక టూల్. ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఓన్లీ సెలెక్టార్స్ ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సెలెక్టార్స్ ని బిల్డ్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని తెచ్చుకొని ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్ లో, సో ఏదైతే ఎలిమెంట్ యూజ్ చేస్తున్నామో దాని దగ్గర మనం యూజ్ చేసుకుంటాం. సో యూఐ ఎక్స్ప్లోరర్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏది ప్రాపర్టీస్ ని తీసేయటము, తెచ్చుకోవడం అట్లా. ఈ ప్రాపర్టీస్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్టర్ బిల్డ్ అవుతుంది అనమాట. మనం చేసే ఈ విండోస్ లో చేసే వాటి అన్నిట్లో ఇక్కడ సెలెక్టర్ బిల్డ్ అవుతుంది. ఇది ఫైనల్ విండో అనమాట. ఇది చూస్తే టాప్ లో చాలా ట్యాగ్స్ ఉన్నాయి, కానీ మనకి 2 సెలెక్ట్ అయినాయి ఇక్కడ. మీరు మధ్యలో కావాలంటే మధ్యలో సెలెక్ట్ చేసుకోవచ్చు, స్ట్రాంగ్ సెలెక్టర్ చేసుకోవడానికి. ఇట్లా ఓకేనా? సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇది తీసేసి అనుకోండి. ఓకే, సో ఇదే మెయిన్ సెలెక్టర్ కాబట్టి వెళ్ళలేదు. ఓకే, సో ఇట్లా స్ట్రాంగ్ సెలెక్టర్ చేసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ యుఐ పాత్ కే సమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో మాక్సిమం ప్రాపర్ సెలెక్టర్స్ నే సెలెక్ట్ చేసిద్ది. బట్ ఎవ్రీ టైం మీరు చూసుకొని మోడిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ప్రతి ట్యాగ్ కి ఇప్పుడు ఈ ట్యాగ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయిగా, అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్. అట్లనే దీన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ చేంజ్ అయిపోయినాయి. ఓకే, ఈ ప్యానల్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ప్యానల్ చూడండి, చేంజ్ అయిపోయినాయి. సో దీంట్లో కొన్ని సెలెక్టెడ్ కిందకి వచ్చినాయి, కొన్ని అన్సెలెక్టెడ్ కిందకి వచ్చినాయి. ఓకే, మీరు అన్సెలెక్టెడ్, సపోజ్ సెలెక్టెడ్ లో కొన్ని సెలెక్ట్ అయినాయి, అవి ప్రాపర్ గా లేవు అనిపిస్తే ఓకే మీరు అన్సెట్ చేసుకోవచ్చు. అన్సెట్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ లో పోతుంది చూడండి. ఎప్పుడైతే అన్సెట్ చేస్తున్నానో ఓకేనా, ఆటోమేటిక్ రిమూవ్ అవుతుంది. ఓకే, మీరు చెక్ చేస్తే చెక్ అవుతుంది. మీరు ఏదైనా దీంట్లో ఇన్నర్ టెక్స్ట్ సెలెక్ట్ చేశారు అనుకోండి, చెక్ అవుతుంది, ఇక్కడ వస్తుంది ఇన్నర్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తే హైలైట్ అవుతుంది, ప్రాపర్ గా హైలైట్ అవుతుంది. సో ఓకే, ఇది వ్యాలిడేట్ చేస్తే హైలైట్ అవుతుంది అని చెప్పేసి. ఇది స్ట్రాంగ్ సెలెక్టరా, డైనమిక్ సెలెక్టర్? ఇది సెలెక్టర్ స్ట్రాంగ్ ఉందా? ఎట్లా చెప్పగలం మనం సెలెక్టర్ స్ట్రాంగ్ ఉందా లేదా అనేది? ఇది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, స్ట్రాంగ్ గా కాదా అని చెప్పి. ఇప్పుడు ఈ టైం అనేది మనం తీసుకోకూడదు సెలెక్టర్ లో. ఓకే, ఎందుకంటే ఏదైతే వాల్యూస్ చేంజ్ అవుతాయో, సపోజ్ ఈ రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, ఈ సెకండ్స్ కూడా చేంజ్ అవుతాయి కదా, ఈ డేట్ కూడా చేంజ్ అవుతుంది. సపోజ్ రన్ చేశాను, రిఫ్రెష్ చేసి యూఐ ఎక్స్ప్లోరర్కి వెళ్ళేసి వ్యాలిడేట్ చేశాను, వ్యాలిడేట్ అవ్వట్లేదు. ఎందుకు వ్యాలిడేట్ అవ్వట్లేదు? మనం తీసుకుందేమో సెలెక్టర్ లో 6:24, బట్ అక్కడ టైం ఎంత ఉంది? 6:27. ఇప్పుడు ఇక్కడ 6:24 బదులు నేను 4 బదులు 7 ఇచ్చాను అనుకోండి, వ్యాలిడేట్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది, హైలైట్ చేస్తే హైలైట్ అవుతుంది. ఓకే, కానీ ఈ వాల్యూని తీసుకోకూడదు. ఈ వాల్యూ మారుతుంది కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు ఇన్నర్ టెక్స్ట్ ని. ఓకే, ఇన్నర్ టెక్స్ట్ ని అసలు తీసుకోకూడదు అని చెప్పట్లేదు నేను. ఓకే, ఇన్నర్ టెక్స్ట్ ని తీసుకోవచ్చు, కానీ ఈ సందర్భంలో ఇన్నర్ టెక్స్ట్ ని తీసుకోకూడదు. అలాగా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. ఓకే, సో ఏ ప్రాపర్టీస్ ని తీసుకోవచ్చు, ఏ అట్రిబ్యూట్స్ ని తీసుకోకూడదు అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఏంటి మనం తీసుకుంది, వాల్యూస్ ఏదైనా చేంజ్ అవుతుంటే యూ షుడ్ నాట్ కన్సిడర్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇఫ్ ఎనీ వాల్యూ చేంజ్ డు నాట్ టేక్ ప్రాపర్టీ కానీ అట్రిబ్యూట్ కానీ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్, మీకు అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? అర్థమైంది. ఎక్కడైతే వాల్యూ చేంజ్ అవుతుంది, వాల్యూ చేంజ్ అవ్వదు అన్నప్పుడు తీసుకోండి ఖచ్చితంగా. సపోజ్ ఇక్కడ వాల్యూ చేంజ్ అవ్వదు అనేది ఏమున్నాయి, ఇంకా వాల్యూ చేంజ్ అవ్వదు ఈ అప్లికేషన్ లో అన్నది మనకి ఇది చూసారనుకోండి, ఇది టూల్స్ ఉందనుకోండి, లేకపోతే ఇది మోర్. ఓకే, చేస్తే ఇన్నర్ టెక్స్ట్ లో మోర్ వచ్చింది అనుకోండి,
ఇక ఏఎన్ఎం మోర్ వచ్చింది, ఇన్నోటెక్స్ కూడా మోర్ వచ్చింది, తీసుకోండి ఇది. ఎందుకంటే ఈ ఇన్నోటెక్స్ తీసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ లో. ఎందుకంటే మనం అనుకుంటున్నాము ఈ మోర్ అనేది మారదు, ఇది ఒక బటన్ కాబట్టి మారదు, కాబట్టి మనం తీసుకుంటున్నాం. బేస్డ్ ఆన్ ద వాల్యూ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ వీ హ్యావ్ టు టేక్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ ఆర్ నాట్. రెండోది ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఇమేజెస్ సెలెక్ట్ చేశాను ఏ నేమ్ అనేది తీసేసాను. తీస్తే ఇండెక్స్ వచ్చింది, వాల్యుయేట్ చేసి హైలైట్ చేశాను. ఏం హైలైట్ అయింది? ఇమేజెస్ హైలైట్ అయింది కదా. ఓకే, ఇమేజెస్ హైలైట్ అయింది. ఇప్పుడు ఇండెక్స్ పెట్టాను, ఇండెక్స్ 2 పెట్టాను, చేశాను. ఏం హైలైట్ అవుతుంది? ఇండెక్స్ షిప్పింగ్ హైలైట్ అవుతుంది. ఇండెక్స్ 4 పెట్టాను, ఐడిఎక్స్. ఐడిఎక్స్ వేరు, ఐడి వేరు. ఐడిఎక్స్ నేను చెప్తుంది, ఐడి ఒక్కోసారి తీసుకోవచ్చు. ఓకే, చూసారా 4 అనగానే ఎక్కడికి వెళ్తుంది? ఓకే, ఇప్పుడు ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఐడిఎక్స్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, సో ఇది ఎందుకు 95% తీసుకోకూడదు? ఎందుకు తీసుకోకూడదు అంటే, సపోజ్ ఇమేజెస్ ఇప్పుడు మీరు బిల్డ్ చేశారు ప్రాజెక్ట్ అంతా. ఓకే, సో ఇక ఈ షిప్పింగ్ అనేది క్లిక్ చేయాలనుకోండి. షిప్పింగ్ ఎంత? షిప్పింగ్ నెంబర్ ఎంత? 2 కదా. ఓకే, సో రేపు మళ్ళా వేరే ఎవరైనా వచ్చి సో మళ్ళా మధ్యలో ఏదైనా వీడియోస్ అని యాడ్ చేశారనుకోండి, ఈ అప్లికేషన్ చేంజ్ అయింది అనుకోండి. ఓకే, అప్లికేషన్ చేంజ్ అయింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ గూగులే చేంజ్ చేసింది అనుకోండి, గూగులే వీడియోస్ అనేది హైలైట్ చేసింది. మామూలుగా మనం ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంది? షిప్పింగ్ కదా. ఓకే, వాల్యుయేట్ చేసి హైలైట్ చేస్తే ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఓకే మనం మామూలుగా ఓకే, సో 2 కాబట్టి దీనికన్నా బెటర్ వే ఏంటంటే, ఇఫ్ యూ క్రియేట్ ఏ ప్యాడ్, ఈ HTML ఉంది చూద్దాం. ఈ HTML ఉంది, నేమ్ టైప్ చేయాలి. ఓకే, ఇండికేట్ చేసి ఏజ్ టైప్ చేశాను, ఏజ్ సెలెక్ట్ చేశాను. ఏజ్ ఇండెక్స్ 2 కదా. సో ఏజ్ ఇండెక్స్ 2 కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసాము, వాల్యుయేట్ చేసాము, ఏజ్ అనేది సెలెక్ట్ చేసాము, ఏజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఇండెక్స్ తీసుకుంది. ఓకే, పర్ఫెక్ట్ గా ఉంది. కాపీ చేసుకొని దీనికి వెళ్ళేసి ఏదైనా టైప్ ఇంటూ, సో టైప్ ఇంటూ సెలెక్ట్ చేసి టైప్ ఇంటూ కదా. సో దీంట్లో ఏజ్ వచ్చేసరికి 23 ఇక్కడ ప్రాపర్టీస్ లో సెలెక్ట్ ఉంటుంది కదా, టార్గెట్ లో మీరు ఇండికేట్ చేసినా కానీ ఇక్కడ వస్తుంది.
టైప్ అయింది చూసారా, టైప్ అయింది కదా. టుమారో మధ్యలో ఇంట్రొడ్యూస్ చేశారు వేరేది ఏదన్నా. రేపు అప్లికేషన్ చేంజ్ అయింది అనుకోండి, ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే టుమారో అప్లికేషన్ చేంజ్ అయింది. సేమ్ బాట్ షెడ్యూల్ చేసాము, రన్ చేస్తుంది. ఏజ్ టైప్ చేయాలి, ఏజ్ ఫీల్డ్ లో ఏజ్ టైప్ చేయాలి. ఎక్కడ టైప్ చేసింది ఏజ్? కంపెనీలో. కానీ రాంగ్ టైప్ చేసింది కదా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తీసుకోకూడదు ఐడిఎక్స్ అనేది? అవునవును. ఐడిఎక్స్ తీసుకుంటే టుమారో చేంజ్ ఇంట్రొడ్యూస్ ఎనీ న్యూ ఫీల్డ్, దాని ఇండెక్స్ చేంజ్ అయిపోయింది. మనం తీసుకున్న ఇండెక్స్ డెవలప్ చేసేటప్పుడు ఒక ఇండెక్స్ ఉంటే, ఓకే. సో ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు వేరే ఇండెక్స్ వచ్చింది. అందుకని 95%, నాట్ 100%. ఓకే. ఇంకా వెరీ ఓల్డ్ లెగసీ పాత అప్లికేషన్ లో ఇంకా అసలు కుదరదు, ఐడిఎక్స్ తీసుకోకుండా ఇంకా అన్ని సెలెక్టర్స్ అన్ని ప్రాపర్ గా లేవు అన్నప్పుడు ఖచ్చితంగా ఐడిఎక్స్ తీసుకోవచ్చు. బట్ ఐడిఎక్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. ఐడిఎక్స్ తీసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఐడిఎక్స్ మాక్సిమం. దట్ ఇస్ నెక్స్ట్ రూల్. అవాయిడ్ ఐడిఎక్స్. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ ఏదైనా నంబర్స్ ఉన్నాయి. సో లెట్స్ చెక్ ఇక్కడ కూడా ఐడిఎక్స్ ఉంటుంది. ఓకే. సో ఇండికేట్ కదా, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి. సో ఇండికేట్ చేసి ఇప్పుడు కంపెనీ నేమ్ లేకపోతే ఇప్పుడు లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఓకే. ఈమెయిల్ ఐడి టైప్ చేయాలంటే హైలైట్ చేస్తే హైలైట్ అవుతుంది ప్రాపర్గా. ఓకే, హైలైట్ అవుతుంది. ఏంటంటే ఈ ఐడి తీసుకోవచ్చు మామూలుగా, సో కొన్ని సందర్భాల్లో. బట్ ఐడి కానీ నేమ్ కానీ చూడండి, నేమ్ యాడ్ చేశాను. ఇంకా ఏమన్నా చూసుకోవాలి మనం, స్ట్రాంగ్ గా పెట్టుకోవాలంటే. ఇంకేమన్నా ఇవన్నీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. బట్ సో ఐడి నేమ్ తీసుకున్నాం. సో ఇది ఒక నేమ్ ఉంది కదా, దీనికి ఏమన్నా అంత మీనింగ్ లెస్ ఉంది అనమాట. అంటే ర్యాండమ్ ఆల్ఫాబెట్స్ ర్యాండమ్ నంబర్స్ కాంబినేషన్ ఉంటే యూ షుడ్ నాట్ పిక్. ఎందుకు తీసుకోకూడదు అంటే హైలైట్ చేస్తే హైలైట్ అవుతుంది ప్రాపర్ గా. లెట్ us హైలైట్ అగైన్. హైలైట్ అవుతుంది. ఓకే. దీన్ని తీసుకొచ్చి మన ప్రాజెక్ట్ లో పెట్టుకొని ఎడిట్ సెలెక్టర్ పెట్టేసి, ఇదేంటిది ఈమెయిల్ ఐడి కదా, ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే వెళ్ళేసి ఈమెయిల్ ఐడి ఉన్న ప్లేస్ లో ఈమెయిల్ ఐడి టైప్ చేస్తుంది. వర్క్ అవుతుంది కదా, బానే వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి అంతా డెవలప్ చేసుకుంటే వెళ్ళిపోకూడదు. ఎందుకంటే సపోజ్ దీన్ని రిఫ్రెష్ చేశాను, రిఫ్రెష్ చేసి తీసుకోవడం. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. సపోజ్ ఓకే, సో మనం రన్ చేద్దాం, ఈమెయిల్ ఐడి టైప్ అయిపోతుందా లేదా అనేది. ఈమెయిల్ ఐడి టైప్ అవుతున్నా రన్ చేయడం కన్నా ముందర ఇది వ్యాలిడేట్ అయింది కదా ఇందాక, ఇది ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేట్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకు వ్యాలిడేట్ అవ్వట్లేదు? ఒకసారి దీన్ని తీసుకొచ్చి ఒక నోట్ ప్యాడ్ లో పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎందుకు వ్యాలిడేట్ అవ్వట్లేదు సెలెక్టర్ అని. ఇది ఇక్కడ పెట్టాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండికేట్ చేసి చూద్దాం. ఇండికేట్ చేసి ఏది F2 ప్రాసెస్ దీన్ని ఈమెయిల్ ఐడి అనే ఫీల్డ్ ని మళ్ళీ ఇండికేట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏ నేమ్ వచ్చింది కదా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ రెండింటికి ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? నేమ్స్ అది చేంజ్ అవుతా ఉన్నాయి కాబట్టి. ఐడి అండ్ నేమ్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఏదైతే చేంజ్ అవుతాయో అవి తీసుకోకూడదు మనం. ఫస్ట్ రూల్ అయింది కదా. అవును. సో ర్యాండమ్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు అవాయిడ్ ద ర్యాండమ్ క్యారెక్టర్స్. ర్యాండమ్ A to Z కానీ లేకపోతే 0 to 9 కానీ ఏదో ఒక నంబర్స్ కానీ. సో నంబర్స్, ర్యాండమ్ నంబర్స్ వీ హ్యావ్ టు అవాయిడ్. ఓకే, ఎందుకు అవాయిడ్ చేయాలో అర్థమైంది కదా మీకు. రిఫ్రెష్ అయ్యగానే ఇప్పుడు ఇది హైలైట్ అవుతుంది కదా అని తీసుకోవచ్చా? ఇది తీసుకోవడానికి లేదు. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇట్ ఈస్ చేంజింగ్. వ్యాలిడేట్ చేస్తే వ్యాలిడేట్ అవ్వట్లేదు. మళ్ళీ వెళ్ళి ఇండికేట్ చేస్తే కొత్త ఐడి వస్తుంది, కొత్త నేమ్ వస్తుంది. ఓకే, సో ఇది తీసుకోకూడదు. ఓకే,
అలానే తీసేసామనుకోండి, ఐడిఎక్స్ తీసేసామనుకోండి, ఇండెక్స్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎందుకంటే సేమ్ నేమ్తో మల్టిపుల్ ఉంటున్నాయి. ఇండెక్స్ 3 వచ్చింది. ఇండెక్స్ 3 వచ్చింది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి మనం మన కోడ్లో ఇచ్చేసి ఇండెక్స్ 3లో ఈమెయిల్ ఐడి టైప్ అని చెప్పి చెప్పామనుకోండి, ఇప్పుడు టైప్ చేస్తుందా? ఇండెక్స్ ఇచ్చి వస్తుంది ప్రాపర్గా. రిఫ్రెష్ చేసాం, బ్రౌజర్ రిఫ్రెష్ అవుతుంది కదా ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు ఇండెక్స్ ఇచ్చి రన్ చేస్తే ఇక్కడ టైప్ అవుతుంది చూడండి. అర్థమవుతుందా మీకు? ఐడిఎక్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్. ఓకే, రోల్ ఇన్ కంపెనీలో సేవ్ అయింది. ఎందుకు? దాని ఇండెక్స్ మారిపోయింది. ఇండెక్స్ 1 అయిపోయింది ఫస్ట్ ఈమెయిల్ ఐడి. సో అందుకని మనం తీసుకోకూడదు అన్నమాట ఇండెక్స్. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళాము, టైమింగ్ ఇండికేట్ చేసి సెలెక్ట్ చేసాము. ఇండికేట్ చేసి సెలెక్టింగ్ ద టైమింగ్ ఒంగోలు. ఓకే, సో ఇక్కడ టైమింగ్ ఆర్ వెదర్ తీసుకున్నాం. ఓకే, వెదర్ ఇన్ కేరళ అని కొట్టి ఎంటర్ కొట్టాలనుకోండి. ఎంటర్ కొట్టాలంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ లో మనం ఎంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అది టైప్ చేసి ఎంటర్ని సెలెక్ట్ చేస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి, ప్రతిసారి గమనించుకోవాలి సెలెక్టర్. ఓకే, సో చూడబోతే బాగానే ఉంది సెలెక్టర్. ఓకే, రన్ చేస్తే ఏమవుతుంది? అక్కడ టైప్ చేసింది వెదర్ ఇన్. ఓకే, బట్ ఏమైందంటే అక్కడే టైప్ అయింది, దాని మీదే టైప్ అయింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఉన్నది చేంజ్ చేయకుండా, ఉన్నది తీసేయకుండా, ఇది తీసేయాలి కదా, తీసేసి టైప్ అవ్వాలి కదా, అలా కాకుండా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అలా తీసేయాలంటే మనకి టైప్ ఇంటూ ప్రాపర్టీస్ లో ఎంటీ ఫీల్డ్ అని ఉంది, దాన్ని తీసేస్తే ఆటోమేటిక్ గా ఉన్నది తీసేసి టైప్ అయింది. ఓకే, ఇలా వచ్చిందా? ఓకేనా? సో ఇక్కడ మెసేజ్ టెక్స్ట్ పెట్టేసి వెదర్ తెచ్చుకున్నాం. యా, డౌట్స్ ఉన్నాయా? యా, ఇది తిరుపతి బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ వెదర్ ఇన్ కేరళ. ఇట్లా డిస్ప్లే చేయాలి. మన వెదర్ ఇన్ కేరళ కదా, కేరళ కాకుండా నేను వెదర్ ఇన్ చెన్నై అన్నాను. ఓకే, చెన్నై. ఫస్ట్ మీరు గమనించాల్సింది అంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీరు నేను ఇండికేట్ చేసేటప్పుడు ఇమేజ్ ఉంది కదా, దాన్ని చూసి వెళ్ళదు, ఇమేజ్ ని ఐడెంటిఫై చేసుకొని వెళ్ళదు. ఫస్ట్ కీ పాయింట్, దానికి కావాల్సింది సెలెక్టర్ మాత్రమే. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? వెదర్ ఇన్ చెన్నై అని టైప్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ దానికి స్క్రీన్ మీద యుఐ ఎలిమెంట్ దొరికితే వెంటనే టైప్ చేస్తుంది. ఒకవేళ దొరకకపోతే బై డిఫాల్ట్ యుఐ పాత్ ఏ ఎలిమెంట్ యాక్టివిటీ అయినా కానీ 30 seconds వెయిట్ చేసింది. బై డిఫాల్ట్ టైమ్ అవుట్స్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వాట్ ఇస్ ద డిఫాల్ట్ టైమ్ అవుట్ ఫర్ ద ఈచ్ యుఐ యాక్టివిటీస్ అంటే 30 seconds. 30 seconds ట్రై టు ఐడెంటిఫై. సో స్క్రీన్ మీద ఐడెంటిఫై చేయడానికి ట్రై చేసింది. 30 seconds తర్వాత ఎర్రర్ త్రో చేసింది. ఏం ఎర్రర్? మెసేజ్ చదవండి అక్కడ, కుడ్ నాట్ ఫైండ్ ద యుఐ ఎలిమెంట్ కరస్పాండింగ్ టు ద సెలెక్టర్. ఓకే, ఈ సెలెక్టర్ కి ఐడెంటిఫై కావట్లేదు అంటారు. ఇది ఈ సెలెక్టర్ తప్పు ఉంటుంది. ఎందుకు తప్పు? ఒకసారి కాపీ చేసుకొని ఇందాకట్లాగానే ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఓకే, మళ్ళా ఒకసారి ఇండికేట్ చేద్దాము. మీరు చెప్పాలి ఏం పొరపాటు ఉందో దీంట్లో. ఐడెంటిఫై చేయండి, ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏమైనా చేంజ్ అయినాయా, లేకపోతే ప్రాపర్టీ వాల్యూస్ ఏమైనా చేంజ్ అయినాయా? ఇఫ్ ఏంటి ఇక్కడ చేంజ్ అయింది, ప్రాపర్టీ వాల్యూ చేంజ్ అయింది.
ఓకే, ఎక్కడ వాల్యూ వాల్యూ? టైటిల్ ఒంగోల్ కేరళ. ఓకే, టైటిల్ వెదర్ ఇన్ కేరళ ఉంది ఇక్కడ, ఇక్కడేమో టైం అదే. ఒంగోలు. ఓకే, ఈ వాల్యూ మొత్తం చేంజ్ అవ్వలేదు, పార్షియల్ వాల్యూ, పార్ట్ ఆఫ్ ద వాల్యూ చేంజ్ అయింది కదా. ఈ గూగుల్ సెర్చ్ అనేది స్టాండర్డ్గా ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే చేంజ్ అవుతుందో వాల్యూ ఇది వస్తుందో అక్కడ మాత్రమే, ఇక్కడ ఏదో ఒక వాల్యూ వచ్చింది మారుతుంది కానీ దాని పక్కది స్టాండర్డ్గా ఉంటుంది అన్నప్పుడు ఆస్ట్రిక్ పెట్టచ్చు. ఆస్ట్రిక్ అంటే ఏంటంటే స్టార్ రిప్రజెంట్స్. ఓకే, సో ఎనీ క్యారెక్టర్ 0 నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టార్ ప్లేస్ లో రావచ్చు అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో వైల్డ్ క్యారెక్టర్స్, ఇది కూడా ఇంటిగ్రేషన్. సో వాట్ ఆల్ ద వైల్డ్ కార్డ్ characters? There is 2 wild card characters. One is a star and 0 నుంచి to many characters replace అవుతుంది. క్వశ్చన్ మార్క్ అంటే వన్ క్యారెక్టర్. ఓకే, వన్ క్యారెక్టర్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి మాక్సిమం స్టార్ వాడతాం మనం. వన్ క్వశ్చన్ మార్క్ అంటే ఒక క్యారెక్టర్ వస్తుంది, ఏ క్యారెక్టర్ వచ్చిందో తెలియదు. సపోజ్ ఆర్ బుక్ ఉన్నాము, ఓకే, టైటిల్ ఇట్లా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ మనం గెస్ చేయలేకపోతున్నాం, ఇది గెస్ చేయలేకపోతున్నాం. ఓకే, కానీ ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ వచ్చింది. ఓకే, క్యారెక్టర్ వచ్చిందంటే సపోజ్ ఇట్లా రాదు, ఇమాజిన్ ఇట్లా ఉండకూడదు అనమాట. సో బుక్ అనేది ఉండకూడదు. అప్పుడు దీని ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ వాడతాం మనం, క్వశ్చన్ మార్క్. అదే ఆస్ట్రిక్ అయితే ఏమైందంటే ఇది కూడా తీసుకునేది, ఎందుకంటే 0 కదా, ఆస్ట్రిక్ ఏంటి 0 to many కదా, ఇది కూడా తీసుకునేది. కానీ ఇది తీసుకోకూడదు, బుక్ తీసుకోకూడదు, ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ రావాలి. అప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే ఒక క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏదైనా రావచ్చు, ఖచ్చితంగా సింగిల్ క్యారెక్టర్ రావాలి క్వశ్చన్ మార్క్ కి. ఓకే, ఆస్ట్రిక్ అంటే ఏంటంటే 0 నుంచి మెనీ క్యారెక్టర్స్. సో ఇప్పుడు హైలైట్ చేసి హైలైట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో కూడా ఒకసారి చూద్దాం, దీంట్లో కూడా ఏదైనా చేంజెస్ ఉన్నాయా. దీంట్లో కూడా వెదర్ ఇన్ కేరళ అని ఉంది కదా, ఇది మారచ్చు కదా. వెదర్ ఇన్ కేరళ స్టార్ పెట్టేసి, స్టార్ పెట్టేసి హైలైట్ చేసి ఓకే వాల్యూ వస్తుంది. ఇప్పుడు డైనమిక్ గా మనం బిల్డ్ చేస్తాం. సో దేనికైనా వర్క్ చేస్తున్నాం అనమాట, ఒక దానికనే కాదు. వెదర్ ఇన్ చెన్నై 29 తీసుకుంది, మెసేజ్ బాక్స్ లో డిస్ప్లే చేసింది వేరియబుల్. ఓకే, మళ్ళా వెదర్ ఇన్ కాకినాడ టైటిల్స్ ఎట్లున్నా కానీ ఆటోమేటిక్గా అది క్లీన్ చేసుకొని ఓకే, సో వెదర్ ఇన్ కాకినాడ అని పెట్టాము. ఎందుకు వర్క్ కాలేదు? ఓకే 28. సుధీర్ ఇప్పుడు వచ్చి మనము ఈ స్టార్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇందాక ఇండెక్స్ వాల్యూస్ అవన్నీ ఉన్నాయి, అందులో కూడా మనం ఈ స్టార్ అనేది మెన్షన్ చేయొచ్చు కదా. ఏ ప్రాపర్టీలోనా మీరు తెలుసుకోవాల్సిందంటే ఏ ప్రాపర్టీలో పార్షియల్ వాల్యూ చేంజ్ అవుతుంటే, ఓకే, టైటిల్ అనే కాదు, ఏ ప్రాపర్టీలో మీకు పార్షియల్ వాల్యూ చేంజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు స్టార్ హ్యాస్ట్రిక్ వాడచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉంది, ఐడిలో సపోజ్ ఓకే, సో టేబుల్ ఇట్లా నంబర్స్ వస్తున్నాయి, ఐడి ఈక్వల్ టు టేబుల్ ఇట్లా వస్తున్నాయి నంబర్స్, ఒక్కొక్కసారి పెద్ద నంబర్స్ వస్తున్నాయి. ఇది ఓకే, అప్పుడు ఎట్లా చేస్తాం దీన్ని? ఐడి ఈక్వల్ టు ఎట్లా చేస్తాం చెప్పండి ఎవరైనా? టేబుల్ స్టార్. రిమైనింగ్ పీపుల్ కూడా మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? అది మారుతా ఉంటుంది కాబట్టి నేమ్. ఓకే,
నరేంద్ర, మోహన్, ప్రియాంక, సుషన్ మీరు కూడా మాట్లాడండి. ఓకే ఓకే. సో ఓకే షూర్. తీసుకోవచ్చా తీసుకోకూడదా? What is the best practice? We have to avoid or we have to take this one? తీసుకోకూడదు. యా, ఎందుకు? ఆ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మనం చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో నంబర్ కదా ఇది, నంబర్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే తీసుకోకూడదు, వర్క్ అవ్వదు కాదు, బట్ ఫ్యూచర్ లో వర్క్ అవ్వడానికి స్టాటిక్ గా అంటే పూర్తిగా మనం ఏం చేయాలంటే ఒక స్ట్రాంగ్ సెలెక్టర్ ని బిల్డ్ చేయడానికి ఇవి అవాయిడ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, డెమో చూపించేటప్పుడు వర్క్ అవ్వచ్చు. మీ సిస్టమ్ ని చేంజ్ చేసి ప్రొడక్షన్ లో లైవ్ డెమోకి వెళ్ళినప్పుడు లైవ్ లోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం రావచ్చు ఈ సెలెక్టర్స్. ఓకే, అందుకని మనం డెవలప్ చేసేటప్పుడే ప్రాపర్ గా సెలెక్టర్స్ వర్క్ జస్ట్ ఇండికేట్ చేసామని కాదు, ఇండికేట్ చేసిన వెంటనే మనం డ్యూటీ ఏంటంటే ఎడిట్ సెలెక్టర్ కొట్టుకొని ఓకే సెలెక్టర్ ఒకసారి చూసుకో, ఒక లుక్ వేసుకోవాలి, అదే ప్రాపర్ గా ఉందా లేదా అని. ఓకే, ప్రాపర్ గా ఉంటే మనం ఏం చేంజ్ వెళ్ళా ఈ యూఐ ఎక్స్ప్లోరర్ కి వెళ్ళాల్సిన అవసరం లా, జస్ట్ ఓకే క్లిక్ చేస్తే సరిపోయింది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ మార్కే వాడాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి మనం మాక్సిమం టైమ్స్ ఆస్ట్రిక్ వాడతాము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆస్ట్రిక్ యూజ్ ఆస్ట్రిక్ అండ్ క్వశ్చన్ మార్క్ క్యారెక్టర్స్. ఇది వ్యాలిడ్ సెలెక్టరా కాదా? అదే, సో వీ కెన్ టేక్ దిస్ సెలెక్టర్ ఆర్ నాట్. ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు ఒకవేళ తీసుకోకూడదు అంటే ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది యాక్చువల్లీ వ్యాలిడ్, ప్రస్తుతానికి టెంపరీగా వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అవుతుంది ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ బెస్ట్ ప్రాక్టీస్ కాదంటారు, అంతేనా? అవునండి. ఓకే సృజన్ గారు, సో ఎందుకు తీసుకోకూడదు, ఇది ఎందుకు వ్యాలిడ్ కాదు, ఎందుకు బెస్ట్ ప్రాక్టీస్ కాదు ఇది తీసుకోవడం? ఇండెక్స్ వాల్యూ చేంజ్ అవ్వచ్చు. యా, ఇండెక్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంటుంది సుధీర్ గారు. ఓకే ఓకే, ఇండెక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి వీ హావ్ టు మాక్సిమం 95% వీ హావ్ టు అవాయిడ్ ద ఇండెక్స్ కదా. ఓకే, తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు. ఈ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి తీసుకోకూడదు, అంతేనా అమరేష్? లైక్ స్టార్ యూస్ చేసి తీసుకోవచ్చు కదా. స్టార్ హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి మనం కన్ఫర్మ్ చేస్తాం. ఇది రాంగ్. ఓకే, ఇది రాంగ్. ఓకే, రాంగ్ అంటే తీసుకోవచ్చు, ఇట్ విల్ అలౌ, బట్ ఇది ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఐడి అనేది ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక మనం చూసుకున్నప్పుడు స్టార్ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ స్టార్ అంటే ఏదైనా వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఈ ఊరు తీసేసి స్టార్ పెట్టనుకోండి, ఏమవుతుంది? దీనికి అర్థం ఏంటి? ఎస్ఎన్పాడు మండలంలో ఏ ఊరికైనా వెళ్ళమంటున్నాం. ఓకే, అది రాంగ్ కదా. ఓకే, స్టార్ అంటే ఏంటిది? ఏ ఊరికైనా. ఓకే, అట్లా కాకుండా సో ఎండ్స్ విత్ పాలెం. ఓకే, సో పాలెంతో ఎండ్ అయ్యే ఊరికి వెళ్ళమంటున్నాం ఇక్కడ స్టార్ పెట్టి. ఓకే, ఇది కొంచెం బెటర్ కదా ఇందాక మీద. ఓకే ఓకే,
పూర్తిగా వాల్యూ మొత్తం తీసేసి స్టార్ పెట్టడం అనేది మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే, అది మంచి ప్రాక్టీస్ కాదు. పూర్తిగా వాల్యూ మొత్తం తీసేసి స్టార్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏ పార్ట్ ఆఫ్, అంటే దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మారుతుంది వాల్యూలో, అప్పుడు వాడతాం. కానీ వాల్యూ మొత్తం తీసేసి స్టార్ పెట్టడం అనేది గుడ్ ప్రాక్టీస్ కాదు. నేను చూసాను, అంటే చాలా మంది చేస్తూ ఉంటారు అట్లాగా. బట్ దట్ ఈస్ మీనింగ్లెస్. అది పెట్టినా పెట్టకపోయినా ఒకటే. అంటే ఐడి ఏదైనా తీసుకో, ఓకే, లేకపోతే నేమ్ అనేది ఏదైనా తీసుకో. అంటే పేజ్ మీద నేమ్ అనేది చాలా ఉంటాయి, ట్యాగ్ అనేది చాలా ఉంటాయి అనమాట. ఓకే, ఆ ప్రాపర్టీస్ లో ఏదో ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఇది మీనింగ్లెస్ కదా. ఓకే, సో స్టార్ పెట్టచ్చు, కానీ హోల్ వాల్యూ మొత్తం తీసేసి స్టార్ పెట్టకూడదు. సో నేను చెప్తున్నాయని ప్రాక్టీసెస్. ఓకే, మీరు పెట్టినందువల్ల సిస్టమ్ ఒప్పుకోదు అనేది రూల్ కాదు, అది ఒప్పుకునిద్ది. కానీ ఇప్పుడు వర్క్ అయ్యిద్ది, తర్వాత వర్క్ అవ్వకపోవచ్చు. సుధీర్ జీ, ఇప్పుడు మరి ఇండెక్స్ వాల్యూ మరి స్టార్ కాకుండా క్వశ్చన్ ఇవ్వచ్చా సింగిల్ క్యారెక్టర్ లాగా? క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చా? అంటే సింగిల్ ఇండెక్స్ వాల్యూ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ కదా, అట్లా ఇవ్వచ్చు. అట్లా ఇవ్వచ్చు, క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు సింగిల్ క్యారెక్టర్ వస్తేనే క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. ఓకే ఓకే, అది ఏ నెంబర్ అయినా రావచ్చు, ఏ నెంబర్ అయినా వచ్చింది. సో సపోజ్ 2 డిజిట్ వచ్చింది అనుకోండి, అది ఒప్పుకోదు. మళ్ళా మీరు క్వశ్చన్ మార్క్ కదా ఇచ్చింది, ఒకటే కదా క్వశ్చన్ మార్క్. డబుల్ క్వశ్చన్ మార్క్ ఇస్తే 2 డిజిట్. ఓకే, సో ఇండెక్స్ వాల్యూ ఖచ్చితంగా ఇట్లా ఇచ్చామనుకోండి, కనిపిస్తుందా మీకు? 4 డిజిట్స్ వస్తుందని చెప్తున్నారు మీరు. ఓకే, 4 డిజిట్స్, ఏదైనా 4 డిజిట్ తీసుకోండి ఇండెక్స్ అని చెప్తున్నాం. ఓకే, ఇండెక్స్ అనేది అట్లా ఏం తీసుకోం. బట్ ఏ ప్రాపర్టీ అయినా, నేను చెప్తుంది ఏ ప్రాపర్టీకైనా, నాట్ ఓన్లీ ద ఇన్నర్ టెక్స్ట్, నాట్ ఓన్లీ ద టైటిల్, నాట్ ఓన్లీ ద ఇండెక్స్. ఓకే, మీరు నేను ఇప్పుడు దాకా చెప్పిన రూల్స్ అన్ని ఏ ప్రాపర్టీకైనా మీరు అప్లై చేయొచ్చు. టైటిల్ అనే కాదు, ట్యాగ్ అనే కాదు, వాల్యూని బట్టి మీరు అప్లై చేయాలి. వాల్యూని బట్టి మీకు తెలియాలి తీసుకోవచ్చా తీసుకోకూడదని ఆ ప్రాపర్టీకి. సుధీర్ గారు, ఈ క్వశ్చన్ మార్క్ అనేది జస్ట్ క్యారెక్టర్ వాటికైనా ప్రతిదానికి? అంటే ఇప్పుడు ఐ మీన్ స్టార్ వస్తే డిజిట్స్ లాగా, క్వశ్చన్ మార్క్ వస్తే క్యారెక్టర్ లాగా అలా చెప్పారు. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్స్ ద డిజిట్స్ ఆల్సో. ఓకే, ఎనీథింగ్, 0 ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ ఎనీథింగ్. సో డిజిట్ అయి ఉండొచ్చు, హ్యాస్ట్రిక్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. ఓకే, A to Z మాత్రమే కాదు. ఓకే, సో స్టార్ వస్తే 0 to many అంటే మీన్స్ 0 to many మీన్స్ ఇంక్లూడింగ్ క్యారెక్టర్ ఆల్సో, ఎనీథింగ్. ఓకే, ఇంక్లూడింగ్ క్యారెక్టర్ అనే కాదు. సో ప్రతి క్యారెక్టర్ మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ఇచ్చింది అనుకోండి. ఓకే, ఐడిఎక్స్, ఐడి, నంబర్ వాల్యూస్ ఇట్లా వచ్చినాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? హ్యాష్ అనేది తర్వాత ఒకసారి హ్యాష్ వస్తుంది, ఒకసారి 2 హ్యాష్ వస్తున్నాయి, హ్యాష్ తీసే స్టార్ పెట్టేస్తాం. ఈ నెంబర్ కూడా ఇటు పక్క మల్టిపుల్ వస్తున్నాయి, స్టార్ పెట్టేస్తాం. ఇప్పుడు స్టార్ అంటే ఏంటిది? 0 to many. సో ముందర ఎన్నైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, తర్వాత ఐడి అనేది ఖచ్చితంగా వస్తుంది, దాని తర్వాత ఎన్నైనా రావచ్చు. అలాగా. డౌట్ అండి, ఇప్పుడు యూజర్ ఒక వెబ్ పేజ్ లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. ఓకే, మనం వచ్చి యూజర్ నేమ్ మనం సెలెక్టర్ యూజ్ చేసాము. పాస్వర్డ్ కి యాక్చువల్ పాస్వర్డ్ యూజర్ ఎలాంటి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాడో మనకు తెలీదు, డిఫరెంట్ గా ఉంటాయి. అప్పుడు దానికి సెలెక్టర్ ఎలాగ యూజ్ చేస్తాం మనం? లాగిన్ పేజ్ అంటారా? లాగిన్ పేజ్కి పాస్వర్డ్ కదా. పాస్వర్డ్ అనేది మనం చూడండి, పాస్వర్డ్ వాల్యూ తీసుకో మనం, వాళ్ళు ఏం టైప్ చేస్తున్నారని తీసుకో మనం. ఓకే, ఓకే, ఆ పాస్వర్డ్ యొక్క చూడండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లాగిన్, ఓకే, సపోజ్ ఇది చూసామనుకోండి. చూడండి, ప్రతిదీ ఇండికేట్ చేసి చూస్తూ ఉండండి. ఇది ఇండికేట్ చేసాము, ఇండికేట్ చేసి ఏమొస్తుంది ఇక్కడ? ఏ లేబుల్ ఉంది చూసారా? ఇది మారదు, మనకు తెలుస్తుంది నీట్ గా. ఈమెయిల్ అనేది అది మారదు. ఓకే, ఇది పేరెంట్ క్లాస్ మారచ్చు, చూసారా? పేరెంట్ ఐడి మారడానికి ఛాన్సెస్ కనపడట్లేదు మనకి. ఓకే, నీట్ గా ఉంది, మీనింగ్ఫుల్ గా. నేమ్ కూడా ఐడెంటిఫైయర్ మీనింగ్ఫుల్ గా ఉంది. అంటే మొత్తం తీసుకోని కాదు,
మీరు తీసుకోండి, స్ట్రాంగ్ అయితే చాలు. ఇప్పుడు సపోజ్ నేను ఇన్ని స్ట్రాంగ్ ఉన్నా కానీ నేను ఇది నేను అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్, ఇది ఒక్కటి తీసుకుంటే చాలు నాకు అనిపించింది. సో అప్పుడు నేను తీసుకున్నాను. సో ఇంకా ఇది కూడా ఒక్కోసారి మారచ్చు, ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అన్నప్పుడు స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసి గ్యాప్ ఇండెక్స్ మారచ్చు. 0 ఇచ్చింది, ఇప్పుడు రేపు 1 రావచ్చు, 2 రావచ్చు. ఓకే, సో ఇలాగా అన్ని తీసుకోవాలని లేదు, బట్ ఒకసారి మీకు స్ట్రాంగ్ ఇది ఇప్పుడు ఇది స్ట్రాంగ్, ఈ లేబుల్ అనేది మారదు అనుకున్నప్పుడు నేను అది తీసుకొని దాన్ని వదిలేస్తున్నాను. సో అది అంతటితో ఓకే. దీంట్లో ఉన్న వాల్యూ వాళ్ళు చేసే వాల్యూ సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ అన్నాను, ఓకే, ఏదో ఒకటి ఇచ్చి నెక్స్ట్ అన్నాను, ఓకే, నెక్స్ట్ అన్నాను. ఈ దీంట్లో ఉన్న పాస్వర్డ్ కాదు కదా మనకు కావాల్సింది, పాస్వర్డ్ కాదు కదా, అర్థమవుతుందా? ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ కావాలి, కానీ దాని లోపల ఉన్న వాల్యూ మనకి ఎందుకు? వాళ్ళు ఏది టైప్ చేస్తారో అది రోబోట్ టైప్ చేస్తుంది. అది పాస్వర్డ్ అనేది వాల్యూ తీసుకోకూడదు ఎప్పుడు. మనం చూసాం కదా ఇందాక, వాల్యూ వెదర్ టైమ్ మారుతున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉంది, తీసుకున్నాము. నేమ్ కావాలంటే తీసుకోవచ్చు, పాస్వర్డ్ అని ఉంది, పేరెంట్ ఐడి తీసుకోవచ్చు. ఓకే, సో నాకు తెలిసి ఇంతవరకు ఓకే, ఇంతవరకు స్ట్రాంగ్ అయిపోయింది. ఎట్లా చెప్తున్నాము? ఓకే, మీనింగ్ఫుల్ గా ఉంది ట్యాగ్ టైప్, ఓకే, ఈ లేబుల్ అనేది మారదు. సో ఇప్పుడు మనం ఎంత రిఫ్రెష్ చేసినా కానీ అది మారదు. మళ్ళా మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కానీ మారదు అది, ఎందుకంటే దాని లోపల ఉంది కదా, దాని లోపల కనిపిస్తుంది కదా మనకి ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనే ఒక టూల్ టిప్ కనిపిస్తుంది కదా, హెల్ప్, దీంట్లో తీసుకున్నాం. సో వాళ్ళు డెవలప్ చేసినప్పుడు ఇది ఇచ్చారు కాబట్టి ఇంకా మారదు అది. ఓకే, రిఫ్రెష్ చేసాము, రిఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేసినా కానీ అట్లనే ఐడెంటిఫై అయ్యింది. ఓకే, ఓకే, మీరు చూసుకోవాల్సింది ఆ టెక్స్ట్ బాక్స్ లో వచ్చే వాల్యూస్ కాదు. ఎక్కడ వాల్యూస్ చేంజ్ అవుతా ఉంటాయో అక్కడ మనము యూజ్ చేయాలి డైనమిక్. యా, ఎక్కడ వాల్యూస్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందో అక్కడ డైనమిక్, కరెక్ట్. ఓకే, వాల్యూస్ జిగ్జాగ్ గా వచ్చినా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఎందుకు తీసుకోవాలి మనం? ఇది దీనికి మీనింగే లేదు. ఓకే, సో సపోజ్ తీసుకున్నాను, నేను రిఫ్రెష్ చేశాను, హైలైట్ అవుతుంది, బాగానే ఉంది, వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి రిఫ్రెష్ చేసి చూద్దాము. ఓకే, హైలైట్ చేశాను, హైలైట్ అవుతుంది, సో వర్క్ అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. అలాగే అట్లని చెప్పేసి తీసుకోకూడదు దాన్ని, ఎందుకంటే రేపు ఎప్పుడైనా వేరే బ్రౌజర్ లో లేకపోతే వేరే సిస్టమ్ లో ఆ క్లాస్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే, అదవుతుందా? మళ్ళా ఓపెన్ చేశానులేండి, చూద్దాం అసలు ఒకసారి. వ్యాలిడేట్ చేశాను, హైలైట్ అవుతుంది, ఎంతవరకు ఓకే. అంటే అది ఒక టెంపరీ వేరియబుల్ పెట్టుకోండి క్లాస్. ఓకే, హైలైట్ అవుతుంది, హైలైట్ అవ్వట్లేదు అనేది లేదు, నేను చెప్తున్నా అదే. తీసుకుంటే ఇప్పుడు వర్క్ అవుతుంది. ఈ వాల్యూ అనేది మీనింగ్ లెస్ ఉంది కాబట్టి మనం తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఏమైనా కుకీస్ లో సమ్ వాల్యూస్ పెట్టుకోవాలి అనుకోండి, సంథింగ్ ఒక టెంపరీగా వర్క్ అయ్యేది, కొంచెం ఒక 1 hour దాకా వర్క్ అయ్యేది, లేకపోతే ఇదే సిస్టమ్ చేంజ్ అయితే వర్క్ అవ్వకుండా ఉండేది. ఓకేనా? సో అలాంటప్పుడు ఇది ప్రాబ్లమాటిక్ అయింది కాబట్టి మనం తీసుకోవట్లేదు అసలు పూర్తిగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్పి ఛాలెంజ్ గానే ఉంది కదా ఇది. ఓకే, ఛాలెంజ్ గానే ఉంది, టైప్ చేయడానికి కష్టంగానే ఉంది. ఇప్పుడు ఇది టైప్ చేసుకోవడానికి ఏంటంటే, ఇది కమెంట్ చేస్తున్నాను, కమెంట్ లో పెట్టేస్తున్నాను, అంటే ఎగ్జిక్యూట్ కాదు, టైప్ ఇంటూ ట్రాక్ చేస్తున్నాను. ఓకే, ఇండికేట్ చేసి కంపెనీ నేమ్ సెలెక్ట్ చేయాలి. కంపెనీ నేమ్, ఓకే, కంపెనీ నేమ్ అనేది ఇన్ఫోసిస్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్టర్ చూస్తేనేమో లేదు, ఈ ఐడి చేంజ్ అవుతుంది. ఓకే, అది ఖచ్చితంగా. సో మనం ఆ వాల్యూ చూడంగానే మనం అయిపోవాలి, మళ్ళీ రీఫ్రెష్ చేసి చూసుకోవడము అయ్యేం అవసరం లేదు. మనం వాల్యూ చూడంగానే ఓకే, జిగ్జా క్యారెక్టర్స్, లెట్స్ అవాయిడ్ దట్ ప్రాపర్టీ, అంతే. ఓకే, నంబరు తీసేసే ఆ ప్రాపర్టీ, అంతే. సో మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని ఈ వాల్యూ చేంజ్ అవుతుందా, ఐడి ఎక్స్చేంజ్ అవుతుందా, ఐడి చేంజ్ అవుతుందా కాదు, ఈ రూల్స్ పాటించుకోవడమే బ్లైండ్ గా. ఆ రూల్స్ కి బియాండ్ గా పాటించినా గానీ స్ట్రాంగ్ సెలెక్టర్. ఇప్పుడు సపోజ్ ఈ పాటించాము, సెలెక్టర్ ఐడెంటిఫై చేసాము, హైలైట్ చేసాము, హైలైట్ అవుతుంది, ఈమెయిల్ హైలైట్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? కంపెనీ నేమ్, బట్ ఈమెయిల్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఈ ట్యాగ్ అనేది కామన్ ఫర్ ఆల్. ఓకే, ఐడిఎక్స్ పెట్టాను, ఐడిఎక్స్ పెట్టేసి 4 అన్నాను,
4 అంటే ఐడిఎక్స్ పెట్టలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఫస్ట్ ఐడిఎక్స్ తీసుకుంది. 4 అనగానే దానికి వెళ్ళిపోయింది. 5 అనగానే కంపెనీ నేమ్స్. ఇట్లా అని చెప్పేసి మనం ఐడిఎక్స్ తీసుకుంటే ప్రాబ్లమే తర్వాత. ఓకే, చూసాం కదా మొత్తం మారింది కంపెనీ నేమ్. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయొచ్చు అంటే హ్యూమన్ ఒక మనిషి దీన్ని చూసి ఈ టెక్స్ట్ బాక్స్ అన్ని కామన్ గానే ఉన్నాయి కదా. ఓకే, టెక్స్ట్ బాక్స్ అన్ని కామన్ గానే ఉన్నాయి కదా. సపోజ్ ఈ టెక్స్ట్ బాక్స్ లో ఏం టైప్ చేయాలి? లాస్ట్ టెక్స్ట్ బాక్స్ లో సబ్మిట్ పైన ఉన్న టెక్స్ట్ బాక్స్ లో ఏం టైప్ చేయాలి? హలో, అదే ఇప్పుడు క్లిక్ టైప్ చేయాలా? హలో, after submitting we should do click only. enter and click. నేనంటే ఏంటంటే సబ్మిట్ పైన ఉన్న టెక్స్ట్ బాక్స్ లో ఏ టెక్స్ట్ టైప్ చేయాలంటున్నాను. సపోజ్ దీని పైన ఈమెయిల్ అని ఉందా? ఈమెయిల్ కింద టెక్స్ట్ బాక్స్ ఉందా? లైన్. ఓకే, ఆ లైన్ లో నేను చెప్తున్నాను దాంట్లో ఈమెయిల్ టైప్ చేయాలని. పక్కన దాంట్లో ఫోన్ నంబర్ ఉంది కదా, ఫోన్ నంబర్ కింద ఉన్న లైన్ లో ఫోన్ నంబర్ టైప్ చేయాలని చెప్తున్నాను. ఓకే, నేనంటే ఏంటంటే సబ్మిట్ పైన కూడా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది కదా లైన్, దాంట్లో ఏం టైప్ చేయాలంటున్నాను. అక్కడ అది ఇప్పుడు కనిపించట్లేదు మనకు. నోట్ ప్యాడ్ పక్క చెప్పండి, కనిపించట్లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం టైప్ చేయాలి అక్కడ? అడ్రస్ టైప్. ఎట్లా చెప్తున్నారు అడ్రస్ టైప్ చేయాలని? అడ్రస్ అనేది తెలిసింది కాబట్టి ఫీల్డ్ ఇది చూసి కదా యాజ్ ఎ హ్యూమన్ దీన్ని చూసి ఈ టెక్స్ట్ బాక్స్ లో అడ్రస్ టైప్ చేయాలి. దీన్ని చూసి ఈ టెక్స్ట్ బాక్స్ లో కంపెనీ నేమ్ టైప్ చేయాలి. దీన్ని చూసి ఈ టెక్స్ట్ బాక్స్ లో రోల్ ఇన్ కంపెనీ అంటున్నారు కదా. అలానే మనం ఎట్లయితే ఆ లేబుల్ చూసి ఆ టెక్స్ట్ బాక్స్ ని ఐడెంటిఫై చేస్తున్నామో అట్లనే రోబోట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎట్లా అంటే యాంకర్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్ గా తెలియనప్పుడు దాని పక్కన కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తాం కదా. అలానే యాంకర్ బేస్ అనేది ఒకటి తీసుకుంటే యాంకర్ బేస్ అనేది ఒక యాక్టివిటీ తీసుకొని ఇట్లాంటి సందర్భాల్లో వాడాలి మనం యాంకర్ బేస్. ఇప్పుడు ఇంకా క్రిటికల్ గా ఉంది, అన్ని ఏది స్ట్రాంగ్ గా లేదు, ప్రాపర్టీస్ రేర్ గా వస్తాయి. అట్లాగా మాక్సిమం మీకు ప్రాపర్టీస్ అన్ని బాగానే వస్తాయి. బట్ యాంకర్ బేస్ లో 2 ఉన్నాయి, యాంకర్ అండ్ ఏ యాక్టివిటీ ఏం చేయాలనేది క్లిక్ చేయాలా టైప్ చేయాలా ఓకే అనేది మనం ఇక్కడ సెకండ్ పార్ట్ చేస్తాం. 2 పార్ట్స్. ఫస్ట్ యాంకర్ బేస్. యాంకర్ ఎట్లా ఉంది? యాంకర్ ఎటుంది? ఇక్కడ ఐటమ్ కి టెక్స్ట్ బాక్స్ కి యాంకర్ ఎటుంది? పైన ఉంది, అంతేనా? ఓకే, పైన ఉంది. సపోజ్ కొన్నింటికి యాంకర్స్ పక్కన ఉంటాయి కదా. ఏదైనా రిజిస్ట్రేషన్ పేజ్ చూసుకున్నాం అనుకోండి, ఓకే ఇక్కడ చూసుకుంటే యాంకర్ ఎక్కడ ఉంది? యాంకర్ అంటే లేబుల్ పక్కన ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ చేయాలి, అంతేనా? అప్పుడు ఇది వర్క్ అవుతుంది. యాంకర్ లెఫ్ట్ సైడ్ ఉంది ఓకే, యాంకర్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి పనికి వచ్చింది. బట్ మనకి ఇక్కడ యాక్చువల్ గా మనం టైప్ చేసిన దగ్గర ఎట్లా ఉంది? పైన ఉంది, లేబుల్ ఉంది. అది చూసుకోవాలి మనం, లేబుల్ ఎక్కడ ఉంది అనేది. యాంకర్ అనేది ఈ యాంకర్ బేస్ లో మనం యాంకర్ పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ అనేది మనం తెలుసుకోవాలి. యాంకర్ పొజిషన్ మనకి ఎక్కడ ఉండేది? టాప్ లో ఉంటుంది. ఇప్పుడు టాప్ వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి బాటమ్ లో ఉంది అనుకోండి, బాటమ్ పెడితే యాంకర్ బాటము మనం చేయాల్సింది టాప్ లో ఉంటుంది. యాంకర్ పైన ఉంది కదా, పైన పెట్టుకొని ఫస్ట్ ఫైండ్ ఎలిమెంట్ అనేది కామన్ అనమాట. దీంట్లో యాంకర్ ఫైండ్ ఎలిమెంట్ అంటే ఆ లేబుల్ ఫైండ్ చేయంటున్నాం. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఫైండ్ చేయడం కాదు మనకు కావాల్సింది, లేబుల్ ఫైండ్ చేయటం. ఓకే, ఇండికేట్ ఆన్ ద స్క్రీన్ కంపెనీ నేమ్. ఓకే, ఈ లేబుల్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం మనం. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ ని. కేర్ ఆఫ్ అడ్రస్ లో ఈ నేమ్ స్టాటిక్, కంపెనీ నేమ్ అనేది స్టాటిక్, ఇది మారదు. చూసారా, స్ట్రాంగ్ ఉంది సెలెక్ట్. ఓకేనా? రిఫ్రెష్ చేసి హైలైట్ చేస్తే ఇది ఇండెక్స్ ఏం లేవు కదా. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేసినా కానీ కంపెనీ నేమ్ ఎటిల్నా కానీ ఆ కంపెనీ నేమ్ పట్టుకునిద్ది, అంతేనా? రిఫ్రెష్ చేస్తే కంపెనీ నేమ్ ఎటు వెళ్ళిపోయింది, అయినా కానీ
ఎటు వెళ్ళినా కానీ ఆ లేబుల్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, టైప్ చేయాలా క్లిక్ చేయాలా అనేది చూసుకోవాలి. టైప్ ఇంటూ కాబట్టి టైప్ ఇంటూని ఈ నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో డ్రాగ్ చేస్తున్నాం. డ్రాగ్ చేసి దానికి సంబంధించిన టెక్స్ట్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తాం. దీంట్లో పార్షియల్ సెలెక్టర్ ఉండదు, మొత్తం సెలెక్టర్ ఉండదు. ఓకే, సో ఏదో సింపుల్ గా ఇన్పుట్ అంటున్నాం. దీంట్లో ఫుల్ సెలెక్టర్ ఉంటుంది నుంచి ఏది అనేది. దీన్ని బేస్ చేసుకొని అంటే మనకి కావాల్సింది అంటే కేర్ ఆఫ్ అడ్రస్ బేస్ చేసుకొని దాని పక్కన ఉన్న దానికి వెళ్ళిపోతుంది అనమాట. కంపెనీ నేమ్ కదా సిఎల్ అని ఇచ్చాను. ఓకే, రిఫ్రెష్ చేసి రన్ చేస్తే ఇలాంటిది కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. ఇది దొరకంది కూడా. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే కంపెనీ నేమ్ ఎటు వెళ్ళిపోయింది, వేరే చోట వెళ్ళింది కంపెనీ నేమ్. ఎటు వెళ్ళినా కానీ ఈ యాంకర్ పట్టుకొని ఆ లేబుల్ పట్టుకొని దాని కింద దాన్ని టైప్ చేసింది. సరే, అర్థమవుతుందా? ఇది యాంకర్ బేస్. ఇలాంటి వాటికి యాంకర్ బేస్ వాడుతూ ఉంటాయి. కాంప్లెక్స్ గా ఉన్న వాటికి యాంకర్ బేస్. ఎన్నిసార్లు రన్ చేసినా కానీ వస్తుంది కదా ప్రాపర్ గా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజ్ ని బట్టి కాదు చేస్తుంది. ఓకే, లెట్స్ టేక్ ఈమెయిల్ అన్నా. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అని ఇస్తున్నాను నేను. ఈ సెలెక్టరే మెయిన్ మనకి కావాల్సింది. ఈమెయిల్ అన్నా. ఓకే, ఈమెయిల్ అని టైప్ చేస్తున్నాను ఇక్కడ ఈమెయిల్లో. ఓకే, ఓకే, ఇక్కడ ఇమేజ్ లో ఏముంది, కంపెనీ నేమ్ ఉంది. బట్ మనం రన్ చేస్తే ఎక్కడ టైప్ అవుతుంది, ఈమెయిల్ టైప్ అవుతుంది. ఓకే, ఈమెయిల్ మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను, వేరే చోటికి వెళ్తుంది కదా ఈమెయిల్. అయినా కానీ రిఫ్రెష్ చేసి రన్ చేసినా కానీ ఈమెయిల్ ఎక్కడున్నా కానీ ఇప్పుడు టాప్ లోకి వెళ్ళిపోయింది, అయినా కానీ సెలెక్ట్ అవుతుంది కదా. ఓకే, సో ఈ పైన ఇమేజ్ మీరు పట్టించుకోవద్దు. ఓకే, ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కంపెనీ కదా, కంపెనీ నేమ్ లో టైప్ అయ్యింది అని యూఐ పార్ట్ బ్యాక్గ్రౌండ్ లో అది సెర్చ్ చేసేది ఈ సెలెక్టర్ మాత్రమే. ఓకేనా, అర్థమైందా? యాంకర్ సుధీర్, ఇప్పుడు యాంకర్ మనం యూజ్ చేసాము, కానీ ఇందాక మనము చేసినట్టుగా టెక్స్ట్ బాక్స్ కాకుండా మనము ఈ కంపెనీ నేమ్ అది ఆ ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకొని రన్ చేయలేమా యాంకర్ యూజ్ చేయకుండా? యాంకర్ ఇప్పుడు యాంకర్ మీరు యూజ్ చేసి కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసి కింద టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేశారు కదా, ఇందాక సెలెక్టర్ మనం యూజ్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసాం. ఆ టెక్స్ట్ బాక్స్ సెలెక్షన్ బదులు మనం కంపెనీ నేమ్ ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకొని కంపెనీ ఇది సెలెక్ట్ చేసుకోవడమా, యాంకర్ యూజ్ చేయకుండా ఇది సెలెక్ట్ చేస్తే ఇది టెక్స్ట్ బాక్స్ కాదు కదా, దీని మీద టైప్ అవ్వదు కదా. అవును, ఇది ఇట్లా చేసామనుకోండి. ఓకే, ఇది కంపెనీ నేము టైప్ ఇంటూ కదా, ఎక్కడో అంటే ఏదైతే కర్సర్ హైలైట్ అయిందో దాంట్లో టైప్ అవుతుంది బ్లైండ్ గా. ఓకే, బ్లైండ్ గా వెళ్ళేసి కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ టైప్ అవుతుంది, కర్సర్ అక్కడ ఉంటే. ఓకే, సో దీంట్లో కూడా మీకు ఇట్లా కూడా చేసుకోవచ్చు, బట్ రిలయబుల్ కాదు. ఎట్లా కంపెనీ నేమ్ ఉంది కదా, కంపెనీ నేమ్ మీద టైప్ ఇంటూ పెట్టేసి క్లిక్ బిఫోర్ టైప్ అని క్లిక్ బిఫోర్ టైప్ అంటే టైప్ చేసే ముందర చేస్తుంది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి రన్ చేద్దాం. బట్ ఇది అంత రిలయబుల్ కాదు. చూద్దాం, కంపెనీ నేమ్ ఎక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేస్తుంది, టైప్ చేస్తుంది, బట్ క్లిక్ చేస్తుంది బట్ టైప్ అవట్లా. ఎక్కడ మీరు గమనించారా, ఎక్కడ క్లిక్ చేస్తుంది చూడండి, మౌస్ కర్సర్ చూడండి. ఓకేనా, కంపెనీ నేమ్ మీద క్లిక్ చేసిందా, కంపెనీ మీద ఇట్లా క్లిక్ చేసింది కదా, క్లిక్ చేసింది. సపోజ్ డబుల్ క్లిక్ పెడతాను చూడండి, డబుల్ క్లిక్ లేదు ఇక్కడ. ఓకే, క్లిక్ చేశాను, అదే క్లిక్ కొంచెం కిందకు వచ్చి క్లిక్ చేస్తే నాకు సరిపోయేది కదా. అదే క్లిక్ కొంచెం కిందకు వచ్చి అంటే ఇక్కడ ప్రాపర్టీస్ లో మనకి ఓకే, సో బేసిక్ గా ఇక్కడ లేదు ప్రాపర్టీస్. నార్మల్గా అయితే ఓకే, యూజ్ ద క్లిక్ యాక్టివిటీ యూజ్ చేసి ఎట్లాగంటే దీన్ని ఇది చేయొచ్చు కానీ బట్ దట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఓకే, క్లిక్ చేసి ఇండికేట్ చేసి
కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసాము. కంపెనీ నేమ్ సెలెక్టర్ ప్రాపర్గా వచ్చింది. కర్సర్ పొజిషన్ కొంచెం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది కదా, వై యాక్సిస్ కదా వర్టికల్ లైన్ లో ఉండేది 50 ఇచ్చాను. 50 ఇచ్చి జస్ట్ దీనికి సెలెక్టర్ దీన్ని తీసేస్తాను, టైప్ ఇంటి తీసేస్తున్నాను. అసలు క్లిక్ ఎక్కడ క్లిక్ చేస్తుందో చూద్దాం. చేస్తుంది, కరెక్ట్ క్లిక్ చేస్తుంది. టైప్ ఇంటి పెట్టేస్తాను. దీనికి సెలెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఏబిసి అన్నాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ రన్ చేస్తే చూడండి, యాంకర్ లేకుండా చేసింది. సూపర్ కదా, వర్క్ అవుతుంది. కానీ ఇది రికమెండబుల్ కాదు. ఇండెక్స్ సపోజ్ బేస్డ్ ఆన్ ద స్క్రీన్ రెజల్యూషన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏదన్నా పిక్సెల్స్ చేంజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం. కంపెనీ నేమ్ మీరు అన్నది గుడ్. ఇప్పుడు కంపెనీ నేమ్ జస్ట్ ఈమెయిల్ ఇచ్చేది కొన్ని ఈమెయిల్ దగ్గర ఒక 50 పిక్సెల్స్ కింద క్లిక్ చేస్తుంది. ఈ టైప్ ఇంటికి ఎనీవే సెలెక్టర్ సెలెక్టర్ ఇవ్వకపోతే అది ఎక్కడ కర్సర్ ఉందో అక్కడ టైప్ అవుతుంది. అసలు ఎక్కడ వెయిట్ చేస్తుందో అక్కడ టైప్ అవుతుంది. ఈమెయిల్ కరెక్ట్గా వచ్చింది కదా, ఇది వాడచ్చు. ఇది ఇంకేంటంటే ఇంకా అసలు దొరకట్లేదు అన్నప్పుడు, యాంకర్ కూడా పని చేయట్లేదు అన్నప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు. గుడ్ ప్రాక్టీస్, బట్ గుడ్ థింగ్, బట్ వెరీ రేర్ కేసెస్ లో ఇంకా సెలెక్టర్స్ ఏం పని చేయట్లేదు అప్లికేషన్ లో అన్నప్పుడు మనం వాడతాం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకోటి ఇట్లనే తీసుకొని క్లిక్ టెక్స్ట్ అని ఉంటుంది. క్లిక్ టెక్స్ట్ అంటే ఓవరాల్. సపోజ్ ఇది మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను నేను. చూడండి, ఇది మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ ఎక్కడైతే ఈ మొత్తం సెలెక్టర్ చూసుకుంటే కొంచెం ఇట్లా కూడా తీసుకోకూడదు. సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఓపెన్ యూఐ ఎక్స్ప్లోర్ అంటే ఈ సెలెక్టర్ యూఐ ఎక్స్ప్లోర్ లో ఓపెన్ అయింది. ఇక్కడికి వెళ్ళేసి ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ తీసేస్తున్నాను. జిగ్జాగ్ ఉంది, రో సెలెక్ట్ చేశాను. ఓకే ఓకే, పర్వాలేదు, ఇదంతా కొంచెం ఉంది బాగానే హైలైట్ అవుతుంది. ఇది మారదని అనుకుంటున్నాను. అంటే చెక్ చేద్దాం మనం. మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ వ్యాలిడేట్ చేసి హైలైట్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిపేర్ అని ఉంటుంది. రిపేర్ మనకు అర్థం కానప్పుడు రిపేర్ కొట్టామనుకోండి, అది రిపేర్ చేస్తుంది. మనకి అదే దానికి కొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. సెలెక్టర్ రిపేర్ చేస్తుంది. అది ఇక్కడ చూసారా, స్టార్ పెట్టుకుంది అది. ఓకే, మనం చేసేదే చేస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ దట్ రిపేర్, మనకే ఆ నాలెడ్జ్ ఉండాలన్నమాట. రిపేర్ చేసింది కదా, హైలైట్ అయింది అని చెప్పేసి అనుకోకుండా, అర్థమవుతుందా మీకు? రిపేర్ చేసింది దానికి ఆస్ట్రిక్లు అవన్నీ పెట్టుకొని రిపేర్ చేసింది. సరే, ఇక్కడ పేరెంట్ క్లాస్ లో ఆస్ట్రిక్ పెట్టుకుంది, అదే రిపేర్ చేసుకుంది. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం ఆ విండోలోంచి వచ్చాం కాబట్టి సేవ్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోయింది. సో మొత్తం సెలెక్ట్ చేసాం. మొత్తం సెలెక్ట్ చేసి ఈమెయిల్ అనేస్తే ఈమెయిల్ అనేది క్లిక్ చేస్తుంది. పొజిషన్ కూడా మనం సేమ్ 50 ఇద్దాం ఇందాకట్లాగా. ఓకే, ఎక్స్ యాక్సిస్ కాదు కదా ఇచ్చింది, వై యాక్సిస్ ఇవ్వాలి. ఓకే, వై యాక్సిస్ 50 ఇచ్చాం. Okay, this is also another way, but based on the situation, అంటే అప్లికేషన్ రెస్పాన్స్ అయ్యే దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో దాని తర్వాత మనకి ఓకే, సో ఇక్కడ ఫుల్ సెలెక్టర్, పార్షియల్ సెలెక్టర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేమ్ లైన్, ఓకే ఓకే నేమ్ ఈ దీంట్లో గాంధీనగర్ అనుకోండి. ఓకే, నేమ్ పర్సన్ నేమ్, ఓకే, ఆర్ పర్సన్ నేమ్ ఇట్లా పెట్టామనుకోండి. ఓకే, సో ఇదొకటి ఫుల్ సెలెక్టర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అడ్రస్ ఉంటే ఫుల్ సెలెక్టర్. ఓకే ఓకే,
సో ఇది ఏంటంటే ఇది ఒకరికి వెళ్తుంది, ఇది ఒకరికి వెళ్తుంది. ఇది ఎవరికి వెళ్తుంది? సెలెక్ట్ చేసింది ఎవరికి వెళ్తుంది? ఏ అడ్రస్ రాస్తే ఎవరికి వెళ్తుంది లెటర్? సురేష్ సురేష్. ఇంకొకటి రాజేష్కి వెళ్తుంది. ఓకే, సపోజ్ నేనేమనుకున్నా అంటే ఓకే ఇక్కడ దాకా ఒకటే సెలెక్టర్ కదా. సపోజ్ ఇంకోటి పెడదాం. ఓకే, ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సురేష్. ఓకే, సో ఇది పూర్తి అడ్రస్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఫుల్ సెలెక్టర్ అంటారు. ఫుల్ గా ఉంది కదా, ఇండిపెండెంట్. ఆ లెటర్ ఎక్కడ వేసినా కానీ వెళ్ళిద్ది, ఏ కవర్లో వేసినా కానీ దాని మీద ఫుల్ అడ్రస్ ఉంది కాబట్టి వెళ్తుంది అది కరెక్ట్ గా. అర్థమవుతుందా? ఓకేనా? సో పార్షియల్ సెలెక్టర్ అంటే ఏంటంటే, సో ఇదంతా ఒక పేరు మీద ఇస్తున్నాం మనం. ఒక పేరు మీద ఇచ్చి సపోజ్ తర్వాత ఒక బాక్స్ లో పెట్టేసాం అనుకోండి. ఇది బ్రాకెట్స్ మర్చిపోండి, నేను బాక్స్ అనడానికి అట్లా బ్రాకెట్స్ పెట్టాను. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ కామన్ కదా ఇక్కడ దాకా, అందుకని నేను అంత రాయట్లేదు. ఇదంతా మూడు లెటర్స్ మీద ఓన్లీ పేర్లు రాశాను నేను. ఓన్లీ పేర్లు రాసి ఒక్కొక్క 3 లెటర్స్ మీద పేర్లు రాసి ఆ లెటర్స్ అన్ని ఒక పెద్ద కవర్ లో పెట్టి, ఓకే, ఆ కవర్ మీద ఈ అడ్రస్ రాశాను. ఓకేనా? ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ఆ పెద్ద కవరు? ఎంత చివరి గాంధీనగర్కి వెళ్ళిద్ది. తర్వాత ఇండివిజువల్ దాని లోపల ఉన్నాయి వెళ్తాయి. అర్థమైందా మీకు? సో ఈ లోపల ఉండేదాన్ని పార్షియల్ సెలెక్టర్ అంటారు. సుధీర్, ఒక స్మాల్ డౌట్. ఇంతకుముందు మీరు స్క్రీన్ ఓపెన్ చేశారు కదా, టెక్స్ట్ ఫీల్డ్స్ అన్ని. ఎస్. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టు యాంకర్ ఏదైతే ఉందో, సో మనకి ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం యాంకర్ యూజ్ చేయాలన్నారు కదా. ఇట్లా ఉన్నప్పుడు యాంకర్ కాదు, ఇలా ఉన్నప్పుడు అసలు యాంకర్ కాదు. డైరెక్ట్ గా మీరు ఇలా ఉన్నప్పుడు యాంకర్ అని చెప్పలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, ఈమెయిల్ సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేశాను, నీట్ టెక్స్ట్ బాక్స్ TXT ఈమెయిల్ క్లియర్ గా ఉంది. దీనికి అసలు యాంకర్ అవసరం లేదు, యాంకర్ పని లేదు దీనికి. ఓకే, ఎందుకంటే ప్రతి టెక్స్ట్ బాక్స్ కి యూనిక్ ఐడెంటిఫై అవుతుంది ఈమెయిల్ అని. వేరే ఐడెంటిఫికేట్ చేశాను అనుకోండి, సో ఇక్కడ చూస్తే టెక్స్ట్ బాక్స్ లో వచ్చేసింది కదా, ఇది యూనిక్ ఐడెంటిఫై అవుతుంది, ఇంకా యాంకర్ అవసరం లేదు దీనికి. ఎప్పుడు యాంకర్ అంటే ఇట్లా ఉంటే యాంకర్ అని కాదు, ఇలా ఉండి ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ కామన్ గా ఉన్నప్పుడు, ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ కామన్ గా ఫీల్డ్ ఉంది అనుకోండి. ఓకే, సపోజ్ ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ ఈ పేరు లేదనుకోండి. చూడండి, ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ సెలెక్టర్స్ కామన్ గా ఉంది, ఇండెక్స్ వాడాల్సి వస్తుంది. ఇండెక్స్ వాడకూడదు కదా, ఓకే, IDX వాడకూడదు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే యాంకర్కి వెళ్ళాలి. ఈ ఇండివిజువల్ ఐటమ్స్, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఐడెంటిఫై కావో అప్పుడు మాత్రమే యాంకర్ కి వెళ్ళాలి. 90% మనం యాంకర్ వాడము, ఎందుకంటే ప్రతిదీ ఈజీగా ఐడెంటిఫై అయ్యిద్ది. ఓకేనా? ఇలా ఉంటే యాంకర్ అనేది అది కరెక్ట్ కాదు. ఇలా ఉంటే యాంకర్ అంటే ఇలా ఉన్నప్పుడు మనకి టెక్స్ట్ బాక్స్ లో ఐడెంటిఫై ప్రాపర్ సెలెక్టర్ రానప్పుడు, కామన్ సెలెక్టర్ వచ్చినప్పుడు, పేజ్ లో అదే సెలెక్టర్ కి మల్టిపుల్ ఐటమ్స్ ని సెలెక్ట్ అవుతున్నాయి ఇండెక్స్ మారిస్తే, అప్పుడు మనకి యాంకర్ వాడాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అటాచ్ బ్రౌజర్. ఇది పెద్ద కవర్ అనుకోండి, అటాచ్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ ని అటాచ్ చేస్తున్నాను, మొత్తం బ్రౌజర్ ని అటాచ్ చేస్తే దీంట్లో పేరెంట్ సెలెక్టర్ ఉండేది. పేరెంట్ అంటే ఆ టైటిల్ మాత్రమే తీసుకుంది.
దీని లోపల మనం టైప్ ఇంటూ పెట్టేసి ఇండికేట్ చేస్తే మళ్ళీ ఇండికేట్ చేయండి. ఆర్గనైజేషన్ నేమ్ సెలెక్ట్ చేయండి. దీంట్లో ఏం సెలెక్టర్ ఉంటుంది? పార్షియల్ సెలెక్టర్. చూడండి, అది పైన సెలెక్ట్ అవ్వట్లేదు నాకు. అదవుతుందా? పైన సెలెక్ట్ అవ్వట్లేదు. సో పార్షియల్గా ఉంది ఇక్కడ. సో ఇది ఈ కవర్ లో ఇందాక చెప్పుకున్నట్టు ఆ లెటర్ కవర్ లో నుంచి బయటకు వచ్చింది అనుకో, దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఈ ఒక్కటి కవర్ లో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, దీనికి అర్థం ఉందా ఏమన్నా? ఈ లెటర్ అసలు వెళ్ళిద్దా అసలు బయటికి? ఇన్వాలిడ్ సెలెక్టర్ అనమాట. సో అదేంటంటే దాని లోపల ఉన్నంత వరకు దానికి ఒక మీనింగ్ అనమాట. అట్లనే సపోజ్ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు సెలెక్టర్ చూసారా, వ్యాలిడ్ అవుతూ ఉండిద్ది. హైలైట్ చేస్తే హైలైట్ అవుతుంది. ఓకే, ఇది పార్షియల్ సెలెక్టర్. దీని లోపల ఉన్న అంత మాత్రమే, అప్పుడు మాత్రమే. ఒక్కసారి బయటకు వచ్చిందా, బయట మనం చూస్తే బయట ఇన్వాలిడ్. పైన టాప్ లెవెల్ సెలెక్టర్ లేదు దీనికి. ఓకే, అదవుతుందా? ఏమి అర్థం కావట్లేదు, దానికి ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, దీన్ని మళ్ళీ సపరేట్ గా ఇండికేట్ చేసాం అనుకోండి. సపరేట్ గా ఇండికేట్ చేస్తే అది ఇండిపెండెంట్ అవుతుంది. ఇందాక ఫస్ట్ లో చూసుకున్నాం చూడండి, మూడు సపరేట్ లెటర్స్ పూర్తి ఫుల్ లెటర్స్ ఉన్నాయి. ఇది ఫుల్ సెలెక్టర్. ఇది ఫుల్ సెలెక్టర్. ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినా కానీ వర్క్. ఇది ఫుల్ సెలెక్టర్. ఓకే, ఇది పార్షియల్ సెలెక్టర్. పార్షియల్ అంటే దాని మీనింగ్ లోనే ఉంది కదా, పేరులోనే పార్షియల్ సెలెక్టర్ అంటే పార్షియల్ గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేమ్ ఓకే. సో నేనేమంటానంటే లెట్ us టేక్ ద యాంకర్. ఓకే, సో ఫైండ్ ఎలిమెంట్ అంటే అది కూడా ఇప్పుడు ఇది వాడచ్చు. ఇప్పుడు ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ తీసుకున్నాను. ఓకే, వాడకూడదని కాదు, ఇంత యాంకర్ అవసరం లేదంటున్నాను నేను, అంతే. యాంకర్ అవసరం లేదు. ఇప్పుడు ఆటో పెట్టామనుకోండి, ఆటో అంటే ఇప్పటిగా ఇండికేట్ చేసుకునేది అది చుట్టుపక్కల దానికి రిలేటెడ్ ఏముందనేది. టైప్ టెక్స్ట్ రెస్ట్ అయిపోయింది. డిలే బిట్వీన్ కీస్ ఒక 200 ఇస్తున్నాను, అంటే టైప్ చేసేటప్పుడు డిలే అవడం. ఎంటీ ఫీల్డ్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ టైప్ అవుతుంది? ఇక్కడ ఇచ్చి చూద్దాం ఒకసారి. పేరెంట్ సెలెక్టర్ ఇది సెలెక్ట్ చేసి చూద్దాం. రన్ చేసి ఐడెంటిఫై కావట్లేదు, ఇది వెయిట్ చేస్తుంది. ఐ థింక్ దీంట్లో ఆర్పిఐ ఛాలెంజ్ లో ఈమెయిల్ లో టైప్ అవుతుంది. ఓకే,
అదే పేరెంట్ మార్చా అనుకోండి, నేను పేరెంట్ ఆర్పిఐ ఛాలెంజ్ పేరెంట్ ఒక్కటే మారుస్తున్నాను, ఆర్పిఐ ఛాలెంజ్ కాకుండా ఇది ఈ విండో సెలెక్ట్ చేశాను అనుకోండి, మళ్ళీ రన్ చేస్తే ఓకే పేరెంట్ మారిపోయింది. ఓకే పేరెంట్ అడ్రస్ మారిపోయింది చూసారా. పేరెంట్ అడ్రస్ ఏముంది ఇక్కడ, న్యూ ఆర్గనైజేషన్ అని ఉంది. ఓకే టైటిల్లో. ఓకే అదే ఆర్పిఐ ఛాలెంజ్ ఉంది అనుకోండి, సో ఆర్పిఐ ఛాలెంజ్ టైటిల్ ఏంటి, ఆర్పిఏ. ఓకే సో జస్ట్ ఆర్పిఏ పెడదాం. ఓకే న్యూ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఆర్పిఏ అని పెడదాం, స్టార్లో లోపల ఆర్పిఏ అని పెడదాం. హైలైట్ చేసి రన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ రన్ అవుతుంది. ఓకే అర్థమైనా, టోటల్ పేరెంట్ అడ్రస్ మార్చేస్తారు పూర్తిగా. పేరెంట్ అడ్రస్ అంటే పార్షల్ అడ్రస్ ఉంది కదా, ఈ పైన లెటర్ మీద ఉండే అడ్రస్ మార్చేస్తారు. ఓకే అప్పుడు వేరే ఊర్లో ఉన్న వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్న రమేష్ సురేష్కి వెళ్తాయి. సుధీర్ పేరెంట్ అడ్రస్ కే ఆస్ట్రిక్ సింబల్ పెడితే ఎక్కడ యాస్ట్రిక్ ఇచ్చాం కదా మనం, పేరెంట్ సింబల్ యాస్ట్రిక్ ఇచ్చాం కదా, ఇది యాస్ట్రికే కదా. ఎట్లా అంటారు మీరు, ఎట్లా యాస్ట్రిక్ ఇవ్వాలంటారు? అసలు ఆర్పిఐ తీసేసి జస్ట్ ఆస్ట్రిక్. ఇప్పుడు మనం ఎట్లానా, అదే కదా చెప్తుంది. ఏంటంటే అది యాస్ట్రిక్, ఇది యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. ఏదైనా తీసుకో అని చెప్తున్నాం, ఏదైనా తీసుకోని చెప్తే ఏది ఫ్రంట్ లో ఉంటుందో అది తీసుకునేది అంతే. సపోజ్ ఇది యాక్టివ్ లో ఉంది అనుకోండి, ఇది యాక్టివ్ లో ఉంది, ఏది యాక్టివ్ లో ఉంటే అది తీసుకునేది. ఇంకా టైటిల్ అంటే అంతా అన్ని టైటిల్స్ ఎత్తుక్కునేది. ఓకే ఓకే సో కానీ ఇలా వాడకూడదు. ఇలా అంటే ఏంటంటే దేనికైనా వెళ్ళు అని. ఓకే అర్థమవుతుందా? ఫస్ట్ మనకి ఇందాక చెప్పుకున్న పాయింట్స్ లో ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా మనం, వాల్యూ మొత్తం తీసేసి స్టార్ పెట్టకూడదని. ఓకే అది అన్ని బ్రౌజర్స్ లో ఎత్తుకునేది. అన్ని బ్రౌజర్స్ అంటే ఈవెన్ ఈ వెదర్ ఏదో రాసాం కదా, దీంట్లో కూడా ఎత్తుకునేది. దీంట్లో కూడా మొత్తం ఇది కూడా స్టార్ పెట్టేసాం కదా టైటిల్, బ్రౌజర్స్ అన్ని ఎత్తుకుంటూ ఉండేది. ఓకే ఓకే దానికోసం పేరు కోసం, ఈమెయిల్ కోసం. ఓకే నెక్స్ట్ ఇంతవరకు సెలెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే సెలెక్టార్స్ ఐడెంటిఫై చేసే దాంట్లోనే మనకి ఎక్స్పీరియన్స్ కనపడుతుంది. ఓకే ఈ పాయింట్స్ అనేది మనం యాంకర్ బేస్ పెట్టాము, ఇంకేం చేసాము లాస్ట్ లో, అంతవరకే కదా. ఓకే సో మళ్ళా ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద చేంజింగ్ వాల్యూస్ చేంజ్ అవుతుంటే అవాయిడ్ చేయాలి. ఓకే వాల్యూ చేంజ్ అవ్వకపోతే తీసుకోవచ్చు. ఇందాక మ్యాప్ అనేది మోర్ అనేది తీసుకున్నాం కదా. అవాయిడ్ ఐడిఎక్స్ ప్రాపర్టీ, అవాయిడ్ ర్యాండమ్ వాల్యూస్. ఓకే ర్యాండమ్ వాల్యూస్ ఉన్నప్పుడు తీసేసేయండి, అసలు ఆ ప్రాపర్టీ అనేది తీసేయండి. పార్షియల్ గా అడ్రస్ మారుతుంటే యూజ్ ద వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ఆస్ట్రిక్ క్వశ్చన్ మార్క్. తర్వాత యాంకర్ బేస్, ఇంకేంటంటే మల్టిపుల్ యాంకర్ బేస్ ఎప్పుడు వాడతాము, మల్టిపుల్ ఐటమ్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒకే సెలెక్టర్ కి ఐడెంటిఫై అవుతుంటాయి. టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద అదర్ సెలెక్టర్, మనం దానికి కరస్పాండింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా, ఓకే దాని కరస్పాండింగ్ లేబుల్ ని తీసుకుంటాం మనం. సుధీర్ ఇక్కడ ఆస్ట్రిక్ క్వశ్చన్ మార్క్ ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం? ఎందుకంటే సమ్ టైమ్స్ ఇంటీజర్ వాల్యూ అప్పుడు ఆస్ట్రిక్ యూజ్ చేస్తున్నాం, క్యారెక్టర్ అప్పుడు, అంటే పర్టికులర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది దానికి? ఇక్కడ ఇంటీజరు, నంబరు, లేదా క్యారెక్టర్స్ A to Z కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ సంబంధం లేదు. ఓకే ఎక్కడైతే వాల్యూ మారుతుందో, పార్షియల్ వాల్యూ మారుతుందో అక్కడ మారే వాల్యూ నంబరా స్ట్రింగ్ అది కాదు. నంబర్ అయినా స్ట్రింగ్ అయినా ఏదైనా కానీ వాల్యూ మారుతుంది. ఇందాక చూసాం కదా వెదర్ ఇన్ కాకినాడ అంటే అది మారుతుంది, మార్చేస్తాం మనం. ఓకే ఏదైనా ఒక పార్షియల్ వాల్యూ అంటే ఆ వాల్యూ మొత్తం మీద సమ్ పార్ట్ మారుతుంది, మిగతా పార్ట్ కామన్ గా ఉంది అన్నప్పుడు ఆస్ట్రిక్ యూజ్ చేస్తాం మనం. క్వశ్చన్ మార్క్ అంటే అనేది డిఫరెన్స్ ఏంది వాటికి, ఏ సిచ్యువేషన్ అక్కడ? అంటే 2 టైప్స్ ఉన్నాయి కదా, ఎక్కడ క్వశ్చన్ మార్క్ అనేది దానికి దీనికి బిట్వీన్ డిఫరెన్స్? ఆస్ట్రిక్ అనేది 0 to many. సపోజ్ ఇక్కడ దీని ముందర ఆస్ట్రిక్ వాడే అనుకోండి, ఓకే దాని ముందర వాల్యూస్ రావచ్చు రాకపోవచ్చు, ఎన్నైనా రావచ్చు. ఒక్కసారి రాకపోయినా వర్క్ అయ్యింది. ఓకే
అసలు ఏం Hmm. రాకపోయినా వర్క్ అయింది బుక్ ముందల. ఓకే, ఏదన్నా ఒక 10 క్యారెక్టర్స్ వచ్చినా వర్క్ అయింది, 10 నెంబర్స్ వచ్చినా వర్క్ అయింది ముందల, బుక్ లాస్ట్ లో ఉంటే. కానీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఖచ్చితంగా ఒక వాల్యూ రావాలి. ఓకే, ఒకటే రావాలి. ఓకే, పైన 2 ఉన్నాయి కదా, ఆర్ బుక్, యూ బుక్, అవి వర్క్ అవుతాయి. అంతేగాని సపోజ్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఐ బుక్ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక క్యారెక్టర్ చెప్పాము, అక్కడ ఒక క్యారెక్టరే ఉండాలి, ఒక క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్ అని. ఓకే, ఇది మల్టిపుల్ క్యారెక్టర్స్ వచ్చింది కదా, అప్పుడు Okay. వర్క్ అవ్వదు. అర్థమవుతుందా? అర్థమైందా డిఫరెన్స్? లేకపోతే చెప్పండి, మళ్ళా ఏదన్నా ఎగ్జాంపుల్ ఇస్తాను. అదే ఎనీ వన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలంట. 1 క్యారెక్టర్ మస్ట్ గా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఓకే, మల్టిపుల్ ఉంటే ఆస్ట్రిక్ యూజ్ చేయాలి. బ్లైండ్ గా ఆస్ట్రిక్ యూజ్ చేసేస్తారు. క్వశ్చన్ మార్క్ అనేది వెరీ 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 రేర్ సిచ్యువేషన్ లో. 98% పీపుల్, 98% సిచ్యువేషన్స్ ఆస్ట్రికే ఇంకా. ఓకే, ఎందుకంటే ఆస్ట్రిక్ క్వశ్చన్ మార్క్ కూడా వర్క్ అయ్యేది కదా, అందుకని. సో మళ్ళీ మనం ఇప్పుడు 2 క్వశ్చన్ మార్క్స్ పెడితే 2 క్యారెక్టర్స్. అక్కడ రిక్వైర్మెంట్ ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా దాని ముందు 2 క్యారెక్టర్స్ ఉండాలి, రెండు ఆల్ఫాబెట్స్ కానీ 2. ఓకే, 2 ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇట్లనే వచ్చింది, ఇదే అనుకోండి, టైటిల్ ఈక్వల్ టు ఇట్లానే వస్తుంది, టైటిల్ ఈక్వల్ టు తీసుకోకూడదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం చెప్పారంటే ఇట్లా వచ్చింది తీసుకోవద్దు, ఇలా వచ్చి మాత్రమే తీసుకోని చెప్తున్నారు. అప్పుడు ఎట్లా చేస్తాము? ఇప్పుడు సపోజ్ ఇది టైటిల్ అన్నాం అనుకోవచ్చు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. టైటిల్ అన్నాం అనుకోండి, ఆస్ట్రిక్ పెట్టాము, బుక్ అన్నాము, ఇది తీసుకునిద్దా? చెప్పండి, ఇది తీసుకునిద్దా? తీసుకుంటుంది స్టార్. వీటిని తీసుకునిద్దా? అన్ని తీసుకుంటది. కానీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి, ఇది రిక్వైర్మెంట్. ఓకే, ఇలా ఉంటే దానికన్నా ఎక్కువ వచ్చినా అసలు పూర్తిగా లేకపోయినా టైటిల్ ఈక్వల్ టు బుక్ కానీ టైటిల్ ఈక్వల్ టు వీటిని తీసుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని ముందర 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, క్యారెక్టర్స్ ఏ ఒక్కోసారి ఒక్కటి వస్తూ ఉంటాయి, బట్ 4 మటుకు ఉండాలి, అప్పుడే తీసుకో అని చెప్పేసి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము? 4 క్వశ్చన్ మార్క్స్. ఆ క్వశ్చన్ మనకి తెలియదు కదా ఏమి వస్తాయో, ఇలాంటి సందర్భాల్లో మనం క్వశ్చన్ మార్క్స్ పడతాం. బట్ అది రేర్ సిచ్యువేషన్, 98% ఉండదు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నుంచి అర్థమైందా మీకు? ఇందాక క్వశ్చన్ అడిగింది ఎవరు? నరేందరా? అర్థమైందా క్వశ్చన్ మార్క్ కి ఆస్ట్రిక్ డిఫరెన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్ని క్లియర్ గా అర్థమైందా? నోట్ తీసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు ఆటోమేట్ చేయండి, ఏదో ఒకటి ఆటోమేట్ చేయండి. సో మీరు రెగ్యులర్ గా వాడే ఫేస్బుక్ లాగిన్ అవటము, లేకపోతే ఏదో ఒకటి వాట్సాప్కి వెళ్ళేసి ఒక ర్యాండమ్ గా ఒక పేర్లు ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్ళేసి టైప్ చేయటము, ఓకే, చాట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయండి. ఓకే, సెలెక్టర్ చూడంగానే అర్థమైపోవాలి మీకు ఏంటనేది సెలెక్టర్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే, సో హ్యావ్ ఎ గ్రేట్ డే. సో బై బై, సీ యూ టుమారో. ఓకే, సో రికార్డింగ్స్ పంపించలేదు వాళ్ళు. మీరు మెయిల్ ఐడీస్ పంపించండి, నేను చేస్తాను. సో అది అప్లోడ్ చేసి చేయాలి. యాక్చువల్గా కొంచెం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అంటే మళ్ళీ మీకు మెసేజ్ చేయలేం కదా ఈ టైం అంటే ఆ టైం అని. అంతే, ఖచ్చితంగా. సో ఒక మనకి ఇనిషియల్ గానే ఉన్నాం కదా. ఓకే, సో ఖచ్చితంగా పంపిస్తాను, ఈరోజు పంపిస్తాను. ఓకే, ఓకే షూర్. నిన్నటిది కూడా పంపించండి, నిన్నటిది ఇవ్వాలి. సరే అండి. ఓకే, బాయ్ అండి. బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.